ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ సౌజన్య విత్ వెలుగు పేపర్. వెలుగు పేపర్ ని తీసుకొని వెలుగు పేపర్ లో వచ్చిన సూపర్ వార్తలన్నింటినీ తీసుకొని నేను వచ్చేసాను. మీరు కూడా వచ్చేయండి. కరోనా లెక్కల్లో తిరకాసు నిన్న మనం కొంచెం చెప్పుకున్నాం కదా, దాని గురించి ఇవాళ వివరంగా వచ్చిందండి. ఇప్పటిదాకా ప్రభుత్వం టెస్టులు తక్కువ చేయడం మనం చూసాం, డెత్స్ ని కూడా తక్కువ చేసి చూపించడం మనం చూసాం, ఈవెన్ రికవరీ రేట్ ని కూడా బాగా పెంచి చూపించడం చూసాం. ఇవన్నీ చూసాం కదా. ఇప్పుడు తాజాగా తెలుస్తోంది ఏంటంటే లెక్కల్లో కూడా ఏవైతే కేసులు చూపిస్తున్నారో అందులో కూడా తిరకాసు కనిపిస్తోందని చెప్పి చూస్తున్నాం. ఎక్కడ తిరకాసు ఉంది ఏంటో వివరంగా చూద్దాం. దాంతోపాటు మరో 1550 మందికి నిన్న 1550 కొత్తగా కరోనా పాజిటివ్ కేసెస్ వచ్చాయి. అందులో గ్రేటర్ లోనే ఎక్కువ ఉన్నాయి. అండ్ రాజస్థాన్ లో గెహ్లాట్ పైలట్ నువ్వా నేనా, రాజస్థాన్ లో ప్రభుత్వం ఇట్లా ఉంది, మొత్తం రోప్ వాక్ మీద నడుస్తోంది. డేంజర్ లో పడ్డ సర్కార్ అని చెప్పి చూస్తున్నాం. అండ్ కేసీఆర్ పార్క్, కేటీఆర్ నగర్, పాలమూరులో రాత్రికి రాత్రే తండ్రి కొడుకుల పేరిట వెలిసిన బోర్డులు అని చెప్పి చూస్తున్నాం. నేను ఆల్రెడీ మనం చూసాం, ఎకో అర్బన్ పార్క్ ని కేసీఆర్ పార్క్ గా మార్చారు. ఇప్పుడు అక్కడ కేటీఆర్ నగర్ కూడా వెలిసింది. ఇలాంటి బోలెడని వార్తలతో పాటు అమెరికాలో ప్రతి 100 మందిలో ఒకరికి కరోనా అట. అమెరికాలో మళ్ళీ కేసులు పెరుగుతున్నాయి. అఫ్ కోర్స్ ఎప్పుడూ తగ్గలేదు, బట్ ఇంకా వరీయింగ్ సిచ్యువేషన్ మారుతోంది. ఇలాంటి బోలెడని వార్తలు ఉన్నాయి. వీటన్నిటిని వెలుగు పేపర్ తో తీసుకుని నేను వచ్చేసాను. మీరు కూడా వచ్చేయండి. V6 ఫేస్బుక్ పేజ్ లోకి లాగిన్ అయ్యి షేర్ కొట్టి మీతో పాటు మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ ని కూడా తీసుకురండి. పేపర్ చదువుకోగలిగే వాళ్ళు చదువుకుంటారండి. చదువుకోలేని వాళ్ళ కోసం, ఎవరైనా చదివి పెడితే బాగుండు అనిపించే వాళ్ళ కోసం, తెలుగు చాలా మందికి చదవడం రాదు, లేదా కొంతమంది చదవడం ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది, అలాంటి వాళ్ళ కోసం, ఏవైనా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం, కొంత ఏజ్ ఓల్డ్ పీపుల్ కోసం, ఇలాంటి వాళ్ళందరికీ వేరే వేరే పనుల్లో బిజీగా ఉండి పేపర్ చదవడం మిస్ అయ్యే వాళ్ళ కోసం, ఇలాంటి ఎంతో మంది కోసం V6 వెలుగు ఈ ప్రయత్నం స్టార్ట్ చేసింది. దీనికి మీ నుంచి వస్తున్న స్పందనకి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ మీరు కోరుకున్నా సరే కామెంట్ సెక్షన్ లో మీరు మీ ఫీడ్బ్యాక్ పోస్ట్ చేయొచ్చు. విల్ డెఫినెట్లీ ట్రై టు ఇంప్లిమెంట్ ఇట్. అండ్ మీరు షేర్ కొట్టండి. నేను వార్తలు స్టార్ట్ చేస్తున్నా. కరోనా లెక్కల్లో తిరకాసు, 1000 కేసులు దాస్తున్న సర్కార్, 42,000 దాటిన కేసుల సంఖ్య, 36,000 దగ్గర ఆగిన హెల్త్ బులెటిన్. చాలా డిఫరెంట్ గా, చాలా చాలా వరీసంగా, ఒక పక్క ఏంటి ఇట్లా చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి చాలా మందికి ఆశ్చర్యంగా ఉంటది. బట్ ఇది ఎంత డేంజరస్ స్థితిలోకి రాష్ట్రాన్ని నెడుతుందని ఆలోచిస్తే నిజంగా భయం వేస్తుంది. మరణాలు కూడా దాస్తున్నారని ఆరోపణలు, టెస్టుల కోసం ప్రజలకు తీవ్ర ఇబ్బందులు, ప్రూఫ్స్ కావాలంటూ ప్రైమరీ కాంటాక్ట్స్ కు సతాయింపులు, హోమ్ ఐసోలేషన్ వాళ్లను పట్టించుకునే ఆఫీసర్లు, నిత్యావసరాల కోసం బయట తిరుగుతున్న పాజిటివ్ వ్యక్తులు. 42,000 దాటితే ఓవరాల్ కేసుల సంఖ్య, 36,000 దగ్గరే హెల్త్ బులెటిన్ ఆగిపోయింది అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏ రకంగా తిరకాసు నడుస్తోంది అనేది. ఎందుకంటే నిన్ననే మనం చెప్పుకున్నాం కామారెడ్డిలో 33 కేసులు వస్తే ఏం జరిగిందనేది. ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి తిరకాసు పెడుతోందంటే ప్రతిరోజు నమోదవుతున్న కేసుల్లో సగం మాత్రమే ఒఫీషియల్ గా బులెటిన్ లో రిలీజ్ చేస్తోంది. వేల సంఖ్యలో కేసుల్ని, వందల సంఖ్యలో మరణాల్ని దాచిపెడుతోందని చెప్పి మనం యాత్రలో చూస్తున్నాం. సోమవారం సాయంత్రం, నిన్న సాయంత్రానికి రాష్ట్రంలో 42,685 కేసులు నమోదయ్యాయండి. కానీ బులెటిన్ లో ఏదైతే హెల్త్ బులెటిన్ రిలీజ్ అవుతుందో అందులో మాత్రం 36,221 అని చెప్పి ఇచ్చారు. సుమారు 6,464 కేసులు ప్రకటించలేదు. ఎట్లా తెలుస్తుందంటే కరోనా పాజిటివ్ వచ్చిన ప్రతి వ్యక్తికి ఒక నెంబర్ ఇస్తారు. అది హెల్త్ డిపార్ట్మెంట్ పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. పేషెంట్ 1, పేషెంట్ 2, P1, P2 అని చెప్పి మనం కొత్తలో చెప్పుకునే వాళ్ళం కదా. అట్లా టెస్టులు జరిగి పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ నెంబర్ తో సహా ఆ పోర్టల్ అప్లోడ్ చేస్తారనమాట. అట్లా సోమవారం పాజిటివ్ గా తేలిన 19 ఏళ్ల అమ్మాయికి 42,684 అనే నెంబర్ ఇచ్చారు. అండ్ ఇంకో 44 ఏళ్ల వ్యక్తికి 42,685 అనే నెంబర్ ఇచ్చారు. అంటే మనకి క్లియర్ గా అర్థమయ్యేది ఏంటి, 42,685 నిన్న 5 o'clock టైంకి పోర్టల్లో ఎండ్ అయిన కేసు అనమాట. అంటే 42,685 కేసెస్ ఉన్నాయి మన రాష్ట్రంలో అనేది చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. ఇది ఎప్పుడు నిన్న సాయంత్రం 5 గంటల వరకు పోర్టల్లో ఉన్న విషయం. అదే టైంలో పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసిన బులెటిన్ లో 36,221 కేసులు ఉన్నాయి తెలంగాణలో అని చెప్పి ఇచ్చారు. మరి తిరకాసు ఏంటి అంటే సుమారు 6,000కు పైగా కేసులు దాచిపెట్టారు. అయితే కేసులన్నీ బయట పెడితే, ఒకే రోజు ఇన్ని వేల కేసులు వచ్చాయని చెప్పి బయట పెడితే ప్రజలు ప్యానిక్ అయిపోతారు, అందుకని దాస్తున్నామని చెప్పి రకరకాల సాకులు చెప్తున్నారు. కానీ బులెటిన్ల రూపంలో తప్పుడు లెక్కల్ని ప్రజల్లోకి వదులుతున్నారు. ఇది ఓన్లీ కేసుల విషయం వరకే పరిమితం అవ్వట్లేదండి, మరణాలలో కూడా. ఎందుకంటే అక్కడ కాటికాపర్లు కానీ, లేకపోతే అక్కడ స్వయంగా చాలా మంది చెప్తున్నది ఏంటంటే ప్రైవేట్ దవాఖానలో, ప్రభుత్వ దవాఖానలో కలిపి రోజుకి కనీసం 15 నుంచి 25 మంది చనిపోతున్నారు. స్వయంగా డాక్టర్స్ చెప్తున్నారు. కానీ హెల్త్ బులెటిన్ లో మాత్రం రోజు కొత్తగా 5 మరణాలు జరిగాయి, 8 జరిగాయి, 3 జరిగాయి అని చెప్పి మనం ఇలాంటివి చూస్తున్నాం. ఒక్క జూన్ నెలలోనే 380 మంది చనిపోయారట. ఓన్లీ జూన్ వరకు 380 మంది చనిపోతే మన రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటిదాకా మరణాల సంఖ్య 365 అని ఇచ్చారు బులెటిన్ లో.
సో ఏ రకంగా మరణాలని దాస్తున్నారో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల కలిగే ప్రాబ్లమ్స్ ఏంటి చెప్తాను దాని గురించి కూడా. ఇదేగాక ప్రైమరీ కాంటాక్ట్స్, మా ఫ్రెండ్ ఎవరికో లేకపోతే నాకు తెలిసిన వాళ్ళు ఎవరికో లేదా నా కొలీగ్ ఎవరికో కరోనా పాజిటివ్ వచ్చింది, నాకు కూడా కొంచెం సిమ్టమ్స్ ఉన్నాయి, టెస్ట్ చేయండి అని చెప్పి వెళ్తూ ఉంటే వాళ్ళని నానా రకాల ఇబ్బందులు పెడుతున్నారట. ఎవరికి మీరు ప్రైమరీ కాంటాక్ట్ గా ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డు తీసుకురండి, ఆధార్ కార్డు చూపిస్తే ఆ డీటెయిల్స్ తో సరిపోల్చుకుంటేనే వీళ్ళకి టెస్టులు చేస్తున్నారు. అది కూడా వెంటనే చేయట్లా, టోకెన్ నెంబర్ ఇస్తున్నారు, 1-2 రోజుల తర్వాత రండి అని చెప్తున్నారు. ఈ 1-2 రోజుల్లో వాళ్ళకి పనులేమో లేదో కూడా తెలియదు, ఎందుకంటే టెస్ట్ శాంపులే తీసుకోలేదు కాబట్టి. ఈ టైంలో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇది ఎంత డేంజరస్ గా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో కూకట్పల్లికి చెందిన రాకేష్ అనే వ్యక్తి చెప్పింది ఇది. ఎర్రగడ్డ ఆయుర్వేద హాస్పిటల్ కి వెళ్తే ఎవరితో కాంటాక్ట్ అయ్యో వాళ్ళ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ తీసుకురమ్మని, అది సబ్మిట్ చేసి ఒక టోకెన్ ఇచ్చి 1-2 రోజుల తర్వాత రండని ఇట్లా రకరకాలుగా తిప్పి పంపారు. అక్కడి నుంచి అటు వెళ్ళినా సరే, చెస్ట్ హాస్పిటల్కి వెళ్ళినా సరే అతనికి అదే రిప్లై దొరికిందంట. అండ్ 4-5 రోజుల నుంచి ప్రతి రోజు కూడా 10,000కు పైగా టెస్టులు చేస్తున్నట్లుగా హెల్త్ బులెటిన్ లో ప్రకటిస్తున్నారు. కానీ కేసుల సంఖ్య మాత్రం తగ్గినట్లుగా చెప్తున్నారు. అంతకుముందు సగటున ఒక 5,000 టెస్టులు చేస్తే 1,800 దాకా కేసులు వచ్చేటివి. కానీ ఇప్పుడు 10,000 టెస్టులు చేసినా సరే చాలా తక్కువగా 1,500 కంటే తక్కువ కేసులు వస్తున్నాయని చెప్పి కూడా ప్రకటిస్తున్నారు. ఇందులో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్లు ఎన్ని, ఆర్టీపీసీఆర్ టెస్ట్లు ఎన్ని అనేవి కూడా కరెక్ట్ గా చెప్పట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఈ యాంటీజెన్ టెస్ట్లు ఏవైతే ర్యాపిడ్ టెస్ట్లు అరగంటలో రిజల్ట్ వచ్చేవని చెప్పి మనం అంటున్నాం కదా, దీనికి సంబంధించి పాజిటివ్స్ వస్తే అసలు ఇవి హెల్త్ బులెటిన్ లో ఇంక్లూడ్ అవుతున్నాయో లేదో కూడా తెలియని పరిస్థితి. సో ఎక్కడా కూడా ఈ స్పష్టత లేకపోవడం, ఈ ట్రాన్స్పరెన్సీ లేకపోవడం అనేక అనుమానాలకి తావిస్తోందని చెప్పి మనం యాచకలో చూస్తున్నాం. దీని గురించి మనం ఇండెప్త్ కూడా చూద్దాం. అండ్ అదే పేజ్ లో కేసీఆర్ పార్క్, కేటీఆర్ నగర్ పాలమూరులో ప్రత్యేకంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏర్పాటు చేయించారండి. ఓ పక్క కేసీఆర్ పార్క్, మరో పక్క కేటీఆర్ నగర్. రాత్రికి రాత్రే ఈ బోర్డ్స్ ని ఏర్పాటు చేయించారు. ఆఫీసర్లు, టీఆర్ఎస్ నేతలు అందరూ కూడా షాక్ అయ్యారు. మామూలు జనం ఎట్లన్నా షాక్ అయ్యారు, స్వయంగా ఆఫీసర్లు, టీఆర్ఎస్ నేతలకు కూడా షాక్ తగిలింది ఆ బోర్డులు అవి చూసి. తన తండ్రి పేరిటున్న కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్ ను, తన పేరిటున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీని నిన్న మున్సిపల్ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మహబూబ్ నగర్ సమీపంలోని మయూరి నర్సరీని 4 సంవత్సరాల క్రిందట మయూరి పార్క్ గా మార్చారు. దీన్ని ఒక 80 కోట్లతో 232 ఎకరాల్లో మయూరి ఎకో అర్బన్ పార్క్ గా తీర్చిదిద్దుతున్నారు. తాజాగా మహబూబ్ నగర్, హన్వాడ, నవాబ్పేట, జడ్చర్ల మండలాల సరిహద్దులోని రిజర్వ్ ఫారెస్ట్ భూములన్నింటినీ కూడా కలుపుకుని ఒక 2,000కు పైగా ఎకరాల్లో డెవలప్ చేయాలని భావించారు. దీనికి కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్ గా మార్పు చేయించారు. దీని పేరుని శ్రీనివాస్ గౌడ్ అని చెప్పి చూస్తున్నాం. ఆదివారం ఉదయమే ఆఫీసర్లు, కలెక్టర్ వీళ్ళందరూ కూడా అక్కడ పర్యటించారు. కానీ వీళ్ళెవరికి తెలియకుండా ఆదివారం రాత్రికి రాత్రే బోర్డు వెలిసింది. దానికి నిన్న ప్రారంభోత్సవం కూడా జరిగింది. అండ్ అదే ప్రారంభోత్సవంలో కేటీఆర్ కొన్ని కామెంట్స్ చేశారు. ఆయన ఏం మాట్లాడారో కూడా చూద్దాం. అండ్ నెక్స్ట్ పేజ్ కొద్దాం. లెక్కల్లో తిరకాసు. మనం ఫస్ట్ పేజ్ కంటిన్యూటీ చూస్తున్నాం. సో ఇన్ని దగ్గుతూ తుమ్ముతూ కరోనా టెస్టులు చేయించుకోవడానికి వచ్చి గంటల తరబడి లైన్ లో నిలబడుతున్నారు. వీళ్ళ నెంబర్ ఎప్పుడు వస్తుందో తెలియదు. తీరా వీళ్ళ వంతు వచ్చేసరికి ఇవాళ టెస్టులు అయిపోయాయి. ఓ పక్క టెస్టులు ఎక్కువ చేయాలని చెప్పి అన్ని వైపుల నుంచి డిమాండ్ వస్తున్నా చాలా చోట్ల టెస్టింగ్ సెంటర్స్ బోలెడు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. కానీ టెస్టింగ్ సెంటర్స్ లో 100 కంటే ఎక్కువ టెస్టులు చేయని పరిస్థితి. ఇలాంటివి ఎన్నో చోట్ల కనిపిస్తున్నాయి. సో చాలా సేపు ఆ సిమ్టమ్స్ తో బాధపడుతూ లైన్ లో నిలబడ్డ తర్వాత కూడా వాళ్ళ వంతు వచ్చేసరికి ఇవాళకి అయిపోయే టెస్టులు రేపు రండి అని చెప్తున్నారు. ఇలా చాలా అవస్థలు పడుతూ వాళ్ళు ఏ రకంగా అంటే 2-3 రోజులు తిరిగితే తప్ప ప్రభుత్వ దవాఖానాలో టెస్ట్ చేయించుకునే ఛాన్సే రావట్లేదని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. అండ్ పర్యవేక్షణ టోటల్ గా బంద్ అయిందండి. మనకు తెలుసు కదా, లాక్డౌన్ టైంలో ఒక కరోనా కేసు ఉంది లేదా ఒక 2 కరోనా కేసులు ఉన్నాయనగానే అధికారుల హడావుడి, వాళ్ళకి ఎట్లా కరోనా సోకింది, వాళ్ళ ప్రైమరీ కాంటాక్ట్స్ ఎవరు, వాళ్ళు ఎంతమందితో కాంటాక్ట్ అయ్యారు, వీటన్నిటిని ఈ చైన్ మొత్తం లాగి అక్కడ కంటైన్మెంట్ పెట్టడం, అలాగే వాళ్ళకి ఏమైనా నిత్యావసరాలు కావాలంటే ఇంటికే ఇవ్వడం, మొత్తం ఇలాంటి హడావుడంతా చూసాం కదా. ఇప్పుడు అసలు హడావుడి కాదు కదా, కనీసం పట్టించుకున్న పాపాన్ని పోవట్లేదని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. వైరస్ ఎక్కడి నుంచి అంటుకుంది, కాంటాక్ట్ వ్యక్తులు ఎవరు, వీళ్ళ ప్రైమరీ కాంటాక్ట్స్ ఎవరు, లేదా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు, ఏమీ లేదు. అసలు అలాంటి పట్టింపు అనేదే లేదు. లక్షణాలు ఉన్నా సరే టెస్ట్ల కోసం తిరగాల్సిన పరిస్థితి. ఇది వరకు వెతుకుని వాళ్ళ ప్రైమరీ కాంటాక్ట్లకి టెస్టులు చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు లక్షణాలు ఉన్నాయి మహాప్రభు, నేను ఫలానా కరోనా పేషెంట్ కి ప్రైమరీ కాంటాక్ట్ ని నాకు టెస్టులు చేయండి అన్నా సరే పట్టించుకోవట్లేదని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. ఇంకా హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వాళ్ళ గురించి ఎంత దారుణం అంటే వాళ్ళకి అసలు ఏమీ తెలియట్లేదు. హోమ్ ఐసోలేషన్ లో ఉండని చెప్పి పంపించేస్తున్నారు. వాళ్ళ మీద కనీసమైన చెక్ ఉండట్లేదు. ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ వస్తే మైల్డ్ సింప్టమ్స్ ఉన్నాయని చెప్పి హోమ్ ఐసోలేషన్ లో ఉండమని చెప్పారు. అతనికి జ్వరం, దగ్గుతో బాధపడుతున్నాడు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్నా సరే 3-4 రోజుల నుంచి ఏ అధికారి కానీ ఏ డాక్టర్ కానీ ఫోన్ చేసి
విషయం తెలుసుకున్నా లేదా కనీసం ఎట్లుంది పరిస్థితి అని చెప్పి మాట్లాడిన పరిస్థితి లేదు. ఇంతలోనే అతని భార్య పిల్లలకు కూడా దగ్గు జ్వరం ఇవన్నీ వచ్చాయి. ఏం చేస్తాడు? అతను సిక్, అతను బయటికి రాకూడదు. మోరోవర్ వీళ్ళ పరిస్థితి కూడా ఇట్లా ఉంది. ఏం చేశాడు? ఇంకా చేసేదేం లేక అతనే ఆటోలో ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ టెస్ట్లకు తీసుకెళ్లిన పరిస్థితి. సో ఈ రకంగా కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ కొన్నిసార్లు అనివార్య పరిస్థితుల్లో, కొన్నిసార్లు లెక్కలేనితనంతో బయట తిరుగుతూ ఉంటే ఏ రకంగా కరోనా స్ప్రెడ్ అవుతుందో మనం చాలా ఊహించుకోవచ్చు. సో కేసుల సంఖ్య దాయడం వల్ల కానీ, లేకపోతే మరణాల సంఖ్యను దాచడం వల్ల కానీ ప్రభుత్వం ఇలాంటి వాటన్నిటికీ కూడా దారితీస్తోందని చెప్పి మనం చూస్తున్నాం. 15 రోజులు బయటకు రాకుంటే మాకు తిండికి వస్తువులు ఎవరు ఇస్తారని చెప్పి కూడా చాలా మంది బయటకు వెళ్ళి సామాన్లు అవి తెచ్చుకుంటున్నారు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. పేషెంటే బయటకు వెళ్ళి అన్ని తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఒళ్ళు నొప్పులు, జ్వరం మాత్రమే ఉండడంతో హైదర్ షా కోట్ల ప్రాంతానికి చెందిన రమేష్ కి కిట్ ఇచ్చారు, కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇంకా తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా కరోనా సిమ్టమ్స్ కనిపించడంతో అతనే హాస్పిటల్ కి తీసుకెళ్లాడు. అయితే కరోనా పేషెంట్లపై నిఘాకు సంపర్క్ యాప్ ఒకటి డెవలప్ చేస్తున్నారండి. అదే పేజ్ లో చూడొచ్చు మనం. డిఆర్డిఓ స్మార్ట్ ఆటోమేటెడ్ మేనేజ్మెంట్ ఆఫ్ పేషెంట్స్ అండ్ రిస్క్ సంపర్క్ అనే పేరుతో ఒక యాప్ ని రూపొందిస్తుంది. దీని ద్వారా ఏంటంటే హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వాళ్ళ కదలికల మీద ఎప్పటికప్పుడు ఒక నిఘా పెట్టొచ్చు. వాళ్ళు ఉంటున్నారా లేదా, లేకపోతే బయటకు వెళ్తున్నారా, ఇలాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు చూడొచ్చు, పర్యవేక్షించవచ్చు అని చెప్పి ప్రకటనలో చెప్తున్నారు. 10 నిమిషాలకు ఒకసారి అలర్ట్ వస్తుందంట. పేషెంట్ ఫోన్ లో ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫేస్ రికగ్నిషన్ మ్యాప్ లోని డేటా ఆధారంగా సిబ్బంది పేషెంట్ల కదలికల్ని గుర్తించవచ్చు అని చెప్పి కూడా మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. అండ్ అదే పేజ్ లో రాబోయే రోజుల్లో మరిన్ని కష్టాలు, రంగం భవిష్యవాణిలో అమ్మవారి పలుకు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు రంగంతో నిన్న ముగిశాయండి. సో ఆదివారం బోనాలు, సోమవారం రంగంతో అమ్మవారి జాతర మొత్తం సంప్రదాయబద్ధంగా. ఈసారి భక్తులు ఎవరు లేరు, మనకి తెలుసు కరోనా వల్ల ఎవరిని అనుమతించలేదు. సో నిన్న రంగంలో స్వర్ణలత పచ్చికొండపై నిలబడి భవిష్యవాణి చెప్పారు. బోనాలు సాగనంపే కార్యక్రమం సాదాసీదాగా జరిగిందని చెప్పి చూస్తున్నాం. కట్టడి పెట్టినా ఆగని భక్తులు, చాలా కట్టడిగా భక్తులు ఎవరు రాకూడదు అన్నా సరే భక్తులు బాగా తరలి వచ్చారు అని చెప్పి కూడా మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. అయితే పోలీసులు వాళ్ళని ఆలయ ప్రాంగణంలోకి అనుమతించలేదు. సో అమ్మవారి భవిష్యవాణిని మైక్ల ద్వారా అండ్ టీవీల ద్వారా చాలా మంది తెలుసుకున్నారు అని చెప్పి మనం చూస్తున్నాం. 1920లో 1920లో మళ్ళీ 2020లో పెద్ద ఆపత్తి వచ్చిన తల్లి, ఏమైనా లోటు చేశామా ఎట్లా అంటే, నేను ఎంతగానో దుఃఖిస్తున్నాను. భక్తి భావంతో కాకుండా విపరీత కోరికలు, కోపతాపాలతో మీరు నన్ను కొలుస్తున్నారు. భక్తి భావంతో కొలిస్తే కాపాడేదాన్ని అని చెప్పి అమ్మ చెప్పింది. అండ్ మరిన్ని కష్టాలు వస్తాయి రాబోయే రోజుల్లో, మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా రంగంలో స్వర్ణలత చెప్పిన పరిస్థితి. అండ్ కాళేశ్వరంలో ఆనకట్ట వేసి నీటిని సద్వినియోగం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో మీ ఆశీర్వాదం కావాలని చెప్పి కోరగా, గంగోత్రికి యజ్ఞ యాగాలు, హోమాలు జరపండి, మీ కోరిక తీరుతుంది అని చెప్పి కూడా అమ్మ చెప్పిందని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. అండ్ రాష్ట్రానికి త్వరలో ర్యాపిడ్ టెస్ట్ ఫెసిలిటీస్, గవర్నర్ విజ్ఞప్తికి కేంద్ర మంత్రి. ఓకే, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇక్కడున్న పరిస్థితుల్ని వాటిని కేంద్ర మంత్రికి వివరించారు. త్వరలోనే రోజుకు 3000 కరోనా టెస్టులు చేసే మెషిన్స్ ని త్వరలో కేంద్ర ప్రభుత్వం ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ కి పంపించబోతోందని చెప్పి గవర్నర్ తెలిపారండి. డయాగ్నోస్టిక్ సౌకర్యాలతో పాటు ఐసీయూలు, వెంటిలేటర్లు కూడా అందిస్తామని కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ గాంగ్వార్ చెప్పారని చెప్పి గవర్నర్ చెప్పారు. మంత్రితో గవర్నర్ ఫోన్ లో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ హామీలు ఇచ్చారు. సో రోజుకి 3000 టెస్టులు అంటే చాలా ఫాస్ట్ గా టెస్టింగ్ చేసే ఛాన్స్ ఉంటుంది. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు కానీ. ఇక అదే పేజ్ లో మరో 1550 మందికి కరోనాతో నిన్న 9 మంది మరణించారని చెప్పి ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ బులెటిన్ లో ఉందండి. నిన్న 1550 మందికి కొత్తగా కరోనా పాజిటివ్ వచ్చింది. 11,525 టెస్టులు చేశారు. 926 మందికి జీహెచ్ఎంసీ పరిధిలో, జిల్లాల్లో 624 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పి కూడా చెప్పారు. ఇందులో ఎక్కువగా రంగారెడ్డిలో 212 కేసులు ఉన్నాయి. కరీంనగర్ లో 86, మేడ్చల్లో 53, నల్గొండలో 41, ఖమ్మంలో 38, కామారెడ్డిలో 33, సంగారెడ్డిలో 19, వరంగల్ అర్బన్ లో 16 కేసులు. కొన్ని 20 జిల్లాల్లో మాత్రం 15 కంటే తక్కువ కేసులు నమోదయ్యాయని చెప్పి చెప్తున్నారు. అండ్ గాంధీలో 1013 బెడ్లు ఖాళీ ఉన్నాయని చెప్పి కూడా హెల్త్ బులెటిన్ లో చెప్తున్నారు. ఎక్కడా కూడా ఖాళీ ఉన్నాయని చెప్పినా సరే గాంధీ హాస్పిటల్ వైపు చూడాలంటేనే జనం భయపడుతున్న పరిస్థితి. అండ్ వెబ్సైట్ లో జీహెచ్ఎంసీ పేషెంట్ల వివరాలు, పేషెంట్ నెంబర్, జెండర్, ఆ వ్యక్తి ఇల్లున్న జోను, సర్కిల్ వివరాలు హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు ఈ వెబ్సైట్ లో అని చెప్పి మనం చూస్తున్నాం. చివరి పేషెంట్ ఐడి 37,576 కాగా బులెటిన్ లో ప్రకటించిన రాష్ట్రంలోని కేసులు 36,221. జీహెచ్ఎంసీ లిమిట్స్ వరకు లాస్ట్ పేషెంట్ ఐడి 37,576. జిల్లాలు కలుపుకుని కాదండి, జిల్లాలు మొత్తం కలిపితే మనం ఎంత పెద్ద స్థాయిలో ఉందో మనకు తెలుసు. సుమారుగా 42,000 పైగానే కేసులు ఉన్నాయి. బట్ జీహెచ్ఎంసీ వరకు కలుపుకుని 37,576 లాస్ట్ పేషెంట్ కి వచ్చిన ఐడి, అంటే పేషెంట్ నెంబర్ అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా.
బట్ బులెటిన్ లో మాత్రం 36,221 కేసులు ఉన్నాయని చెప్పి మనకి అర్థమవుతుంది. క్లియర్ గా కళ్ళకు కడుతోంది ఏ రకంగా కేసుల్లో తిరకాసు పెడుతున్నారు, తక్కువ చేసి చూపిస్తున్నారు అనేది మనకి క్లియర్ గా అర్థమవుతోంది. ఇంకా జిహెచ్ఎంసీ వెబ్సైట్ లో అప్లోడ్ చేయని కేసులు అయితే వేలల్లోనే ఉన్నాయి. మనకి తెలుసు ఒక ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్ లో 3,000కు పైగా టెస్టులు చేస్తే 2,000కు పైగా కేసులు వచ్చాయి. ఇందులో మాకు చాలా డౌట్స్ ఉన్నాయని చెప్పి అప్పట్లో హోల్డ్ లో పెట్టారు కదా. ఆ టెస్టులకు సంబంధించి ఇప్పటిదాకా ఆ కేసుల గురించి అతిగతి లేదు. అండ్ నర్సుల బాటలోనే మెడికల్ ప్రొఫెసర్లు అని చెప్పి అదే పేజ్ లో మనం చూస్తున్నామండి. వేతనాల పెంపు కోసం నర్సుల బాటలోనే మెడికల్ ప్రొఫెసర్స్ కూడా ఆందోళన చేపట్టాలని చెప్పి భావిస్తున్నారు. వాళ్ళు ఇవాళ దానికి సంబంధించి జనరల్ బాడీ సమావేశంలో డెసిషన్ తీసుకుంటారని చెప్పి చూస్తున్నాం. అండ్ మన బండి దగ్గరికే వచ్చి కరోనా టెస్ట్ చేస్తారు. గుజరాత్ లోని గాంధీనగర్ తర్వాత ఇక్కడే డ్రైవింగ్ టెస్ట్ అని చెప్పి మనం చూసాం. ఫారెన్ లో చాలా చోట్ల ఉన్నాయి, బట్ మన దేశం వరకు తీసుకుంటే గుజరాత్ గాంధీనగర్ లో మాత్రమే ఈ డ్రైవింగ్ టెస్ట్ ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా చేయాలి అని చెప్పి లూసిడ్ ల్యాబ్ ఈ డ్రైవింగ్ టెస్ట్ సేవలు స్టార్ట్ చేస్తుందని చెప్పి చూస్తున్నాం. అంటే మనం మామూలుగా టెస్ట్ కి వెళ్ళినప్పుడు అక్కడ బోల్డ్ మంది ఉండడం, మనకి ఒకవేళ మనకి కరోనా లేకపోయినా సరే అక్కడ ఉన్న బోల్డ్ అంత మంది వల్ల మనకి ఎక్కడ కరోనా వ్యాపిస్తుందో అని చెప్పి చాలా మందికి భయం ఉంటుంది. ఆ భయంతో కూడా చాలా మంది టెస్ట్ కు వెళ్ళని పరిస్థితి. సో వీళ్ళందరి ప్రాబ్లమ్స్ తీర్చడానికి లూసిడ్ ల్యాబ్ హ్యాడ్ కమ్ విత్ నైస్ టెస్ట్ అండి. ఇది డ్రైవింగ్ టెస్ట్. అంటే మన కార్ లో మనం వెళ్ళి అక్కడ ఆగితే చాలు, ఆ ల్యాబ్ టెక్నీషియన్ మన దగ్గరకు వచ్చి స్వాబ్ శాంపుల్ తీసుకొని వెళ్తారనమాట. ఒక్కో టెస్ట్ కి 2,700 రేట్ ఉంటుందట. సో ఈ మెథడ్ ని ఇప్పటిదాకా గుజరాత్ లోనే ఉన్నది, ఇప్పుడు మన దగ్గర కూడా స్టార్ట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ప్రైవేట్ ల్యాబ్లకి పర్మిషన్ ఇచ్చినప్పటి నుంచి మేము టెస్టులు చేస్తున్నాం. ఇటీవల ఈ కొత్త పద్ధతి మొదలు పెట్టామని చెప్తున్నారండి. వీళ్ళే గాంధీనగర్ లో మొదట గుజరాత్ గాంధీనగర్ లో ఈ పద్ధతి స్టార్ట్ చేశారు. సెకండ్ మన హైదరాబాద్ అని చెప్పి కూడా ఈ మేనేజర్ లూసిడ్ హైదరాబాద్ మేనేజర్ హేమచంద్ర చెప్తున్న పరిస్థితి. సో చాలా టైంలో తక్కువ టైంలోనే గంటల పాటు వెయిటింగ్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ మెథడ్ ని తీసుకొస్తున్నాం. అండ్ 6 గంటలు దాటకుండా ఒక్కసారి శాంపుల్ తీసుకున్న తర్వాత 6 గంటల లోపే మీకు రిజల్ట్ కూడా ఇస్తారు. సో దానికి సంబంధించి వార్త 2,700 ఈ డ్రైవింగ్ టెస్ట్ కాస్ట్, దానికి సంబంధించిన వార్త. అండ్ తెలంగాణ కర్ణాటక హై రిస్క్ జోన్స్ రోడ్డు మార్గంలో వచ్చే వారికి చెక్ పోస్ట్ లోనే స్వాబ్ టెస్టులు. ఏపీ కీలకమైన డెసిషన్ తీసుకుందండి. ఎందుకంటే పక్క రాష్ట్రాలైన తెలంగాణ కానీ కర్ణాటక కానీ విపరీతంగా కేసులు ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ కర్ణాటకని హై రిస్క్ జోన్స్ అని చెప్పి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వచ్చే వారికి చెక్ పోస్టుల దగ్గర ఆపి వాళ్ళకి స్వాబ్ టెస్టులు చేయాలని చెప్పి ఏపీ డెసిషన్ తీసుకుంది. క్వారంటైన్ విధానంలో కూడా ఏపీ సర్కార్ కొన్ని మార్పులు తీసుకొచ్చింది. వేరే స్టేట్స్ నుంచి ఏపీకి వచ్చే వారికి క్వారంటైన్ లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఫారెన్ నుంచి వచ్చే వారికి 7 రోజులు క్వారంటైన్ తప్పనిసరి అండి. గల్ఫ్ నుంచి వచ్చే వాళ్ళకి 14 రోజుల క్వారంటైన్ ని 7కి తగ్గించారు. అండ్ తెలంగాణ కర్ణాటక మినహా వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వారికి 14 డేస్ క్వారంటైన్ కంపల్సరీ. విమాన ప్రయాణికుల్లో 10% మందిని గుర్తించి ర్యాండమ్ టెస్టులు చేస్తారట. రైళ్లలో వచ్చే వారికి 14 రోజుల హోమ్ క్వారంటైన్ తప్పనిసరి. అండ్ ఏపీకి ఎవరు వచ్చినా సరే పాస్ మస్ట్ అని చెప్పి కూడా ఉత్తర్వుల్లో ఉంది. దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్ లో ఏపీలో నిన్న 19,247 టెస్టులు చేస్తే 1,935 కేసులు వచ్చాయి. మరొక 37 మంది కరోనాతో చనిపోయారని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. ఇందులో 1,919 మంది ఏపీకి చెందిన వాళ్ళు, వేరే స్టేట్స్ వాళ్ళు 13 మంది ఉన్నారు, 3 ఫారినర్స్ ఉన్నారు అని చెప్పి ఈ హెల్త్ బులెటిన్ లో ఉంది. 31,103కి అక్కడ కరోనా పాజిటివ్ సంఖ్య చేరిందండి. దానికి సంబంధించిన వార్త. నేడు గాంధీ సిబ్బంది ఒకరోజు సమ్మె. ఆల్రెడీ అవుట్ సోర్సింగ్ నర్సులు సమ్మె చేస్తున్నారు, పర్మనెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు విధుల బహిష్కరణకు అవుట్ సోర్సింగ్ సిబ్బంది నిర్ణయం. సమ్మెలో సెక్యూరిటీ గార్డ్స్, వార్డ్ బాయ్స్, ఆయాలు. అవుట్ సోర్సింగ్ ద్వారా ఎవరైతే సెక్యూరిటీ గార్డ్స్, వార్డ్ బాయ్స్, ఆయాలు అక్కడ విధులు నిర్వహిస్తున్నారో వీళ్ళందరూ కూడా ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చారు. ఇవాళ వీళ్ళందరూ కూడా విధులు బహిష్కరించబోతున్నారు. తమను పర్మనెంట్ చేయాలని, జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. సేమ్ అండి, వీళ్ళు ఏంటంటే అన్ని విభాగాలకు చెందిన 700 మంది ఒకే రోజు సమ్మె చేస్తున్నారు. మన రాష్ట్రంలోనే కోవిడ్ నోడల్ హాస్పిటల్ గాంధీ ఒక్కటే. ఆ హాస్పిటల్ కి సంబంధించి 700 మంది సిబ్బంది ఈ రోజు సమ్మెకు కూర్చుంటే ఏ రకంగా అక్కడ పేషెంట్స్ ట్రీట్మెంట్ కి ఏ రకంగా ఇబ్బంది అవుతుందో మనం ఊహించుకోవచ్చు. సో నర్సులు ఆల్రెడీ సమ్మెలో ఉన్నారు. సెక్యూరిటీ గార్డ్స్, 4th క్లాస్ పేషెంట్ కేర్, శానిటేషన్ సిబ్బంది ఈ ఒక రోజు విధులు బహిష్కరించాలని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. పేషెంట్లకు ఇబ్బంది అవుతుంది మాకు తెలుసు, బట్ మేము కూడా మా గురించి కూడా ఆలోచించాలి కదా. ఇంత కరోనా టైంలో ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ లో ప్రాణాలను పణంగా పెట్టి మేము విధులకు వస్తున్నాం. అయినా సరే ప్రభుత్వంకి కనీసమైన కన్సిడరేషన్ లేదు. మాకు జీతాలు పెంచాలి, పర్మనెంట్ చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. దానికి సంబంధించిన వార్త. అండ్ అమెరికాలో 100లో ఒకరికి 40% మంది కరోనా పేషెంట్స్ లో సిమ్టమ్స్ లేవు. జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించిందండి. ప్రతి 100 మందిలో ఒకరికి కరోనా ఉంది అమెరికాలో అని చెప్పి. అమెరికా మొత్తం జనాభా 33 కోట్లు కాగా నమోదైన కేసులు 34 లక్షల పైనే. దీన్ని బట్టే మనకు అర్థమవుతోంది ప్రతి 100లో ఒకరికి కరోనా వైరస్ సోకిందని చెప్పి.
లాస్ట్ వీక్ తో పోలిస్తే 35కు పైగా రాష్ట్రాల్లో కొత్త కేసులు పెరుగుతున్నాయని చెప్పి చూస్తున్నాం మనం. సో 34 లక్షలకు పైగా కేసులు ఆల్రెడీ నమోదయ్యాయి. సుమారు 1.37 లక్షల మంది చనిపోయారు. అయినా సరే ఇంకా కూడా కేసులు పెరుగుతున్నాయని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. చాలా కేసులు ఇంకా గుర్తించలేదు. ఎక్స్పర్ట్స్ చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు ఈ 34 లక్షలకు పైగా కేసులు అని చెప్పి ఏదైతే ఒఫీషియల్ గా ఉన్నదో దీనికి 10 రెట్లు ఎక్కువగా కేసులు ఉంటాయి. ఆ మేరకు ఇంకా టెస్టులు జరగలేదని చెప్పి కూడా ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అసలు 40% మందికి సిమ్టమ్సే లేవని చెప్పి సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అంచనా వేసిందని చెప్పి చూస్తున్నాం. అండ్ ఓ పక్క కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నా సరే అక్కడ జనం బయట తిరగడం మాత్రం మానలేదు. మొత్తం అన్నిటికీ కూడా అక్కడ ఓపెన్ చేశారు. సోషల్ గ్యాదరింగ్స్, బార్లు, వీటన్నిటికీ వెళ్ళడం యూత్ మానట్లేదు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. ఆదివారం అంటే అక్కడ టైం ప్రకారం లూసియానాలో 1300 కొత్త కేసులు నమోదైతే అందులో 99% కమ్యూనిటీ స్ప్రెడ్ ద్వారా నమోదయ్యాయంట. ఎంత పెద్ద ఎత్తున అక్కడ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరుగుతుందో మనం చూస్తున్నాం. అందులో 30% పైగా కేసుల్లో 29 ఏళ్ల లోపు వాళ్ళే ఎక్కువ. అండ్ ఫ్లోరిడాలో ఒకరోజే 15,300 కేసులు నమోదయ్యాయి. అమెరికాలో చాలా చోట్ల ఇప్పటికీ కూడా మాస్క్ కంపల్సరీ అని చెప్పలేదు. మొన్ననే డొనాల్డ్ ట్రంప్ మాస్క్ పెట్టుకున్నది మనం చూసాం. సో ఇలాంటి సిచ్యువేషన్ లో అమెరికాలో పరిస్థితి చేయి దాటిపోతోందని చెప్పి మియామి మేయర్ ఫ్రాన్సిస్ సురరాజ్ అంటున్నారండి. అమెరికన్లు సోషల్ డిస్టెన్సింగ్ రూల్స్ ఖచ్చితంగా ఫాలో కావాలి, మాస్క్ పెట్టుకోవాలి. ఇవేవి ఫాలో కాకపోతే చాలా దారుణమైన పరిస్థితులు ఫేస్ చేయాల్సి ఉంటుందని చెప్పి కూడా ఆయన అంటున్న పరిస్థితి. నెక్స్ట్ పేజ్కి వద్దాం. అరెస్టులు, ఆందోళనలతో అట్టుడికిన ఓరుగల్లు. ఎంపీ అరవింద్ మీద దాడికి సంబంధించి బీజేపీ భగ్గుమంది. మనం చూసాం, మొన్ననే మాటల యుద్ధం నడిచింది. ఇక బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిన్నంతా కూడా ఓరుగల్లని హోరెత్తించారు తమ ఆందోళనతో. పోలీసులు నిర్బంధించినా, ముందస్తు అరెస్టులు చేసినా అయినా సరే తప్పించుకుని మరీ నిరసనలు కొనసాగించారని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మీద టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల దాడికి నిరసనగా వీళ్ళందరూ కూడా దాస్యం వినయ్ భాస్కర్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఇంటి దగ్గర బీజేవైఎం నాయకులు సాయంత్రం తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఇంటి వద్ద బీజేపీ కార్యకర్తలు నిరసన తెలిపారు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. వీళ్ళని అడ్డుకునేందుకు టీఆర్ఎస్ కేడర్ రోడ్ ఎక్కడంతో మొత్తం ఓరుగల్లంతా కూడా పోరుగల్లును తలపించింది అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. ర్యాలీకి వెళ్తుంటే అడ్డుకున్నారు. టిఆర్ఎస్ కార్యకర్తల దాడికి నిరసనగా ర్యాలీ తీసుకుందాము, శాంతియుత ర్యాలీగా వెళ్లి అర్బన్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు వినతి పత్రం ఇవ్వాలని చెప్పి బీజేపీ లీడర్స్, కార్యకర్తలు డిసైడ్ చేసుకున్నారు. ముందుగా అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించాలని చెప్పి అక్కడికి వెళ్లారు. అర్బన్ అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో కాలినడకను వెళ్తే అప్పటికే పోలీసులు పార్టీ ఆఫీస్కి వచ్చి వాళ్ళని అడ్డుకునేందుకు ప్రయత్నించారు అని చెప్పి ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. చాలా చోట్ల కొంతమందిని ముందే నిర్బంధించారు. ఈ మొత్తం నిరసనలకి, ఆందోళనకి పిలుపునిచ్చిన వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. అయితే రావు పద్మ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు క్వశ్చన్ చేస్తున్నారండి. ప్లాన్ ప్రకారమే ఎంపీ అరవింద్ పై దాడి జరిగింది, మరి ఎంపీపై పోలీసుల సమక్షంలోని దాడి జరగడాన్ని హత్యాయత్నం కాదా ఇది అని చెప్పి కూడా ఆమె క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. చీఫ్ విప్ ఇంటి వద్ద బీజేపీ ఆందోళన నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఇంటి దగ్గర పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడికి వచ్చిన రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో కొందరు నేతలు వినయ్ భాస్కర్ ఇంటి ముట్టడికి బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు అని చెప్పి మనం చూస్తున్నాం. సో సాయంత్రం నన్నపనేని నరేందర్ ఇంటి దగ్గర కూడా ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది. అయితే అదే పేజ్ లో టీఆర్ఎస్ లీడర్లు వణుకుతున్నారు, అందుకే పోలీస్ పహారాలు బతుకుతున్నారు అని చెప్పి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ విమర్శిస్తున్నారండి. బీజేపీ ప్రజా ఉద్యమాలతో వణుకు మొదలైంది, టీఆర్ఎస్ కి భయం మొదలైంది వారిలో, అందుకనే అణిచేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. సర్కార్ ఫెయిల్యూర్స్ పై పోరాటాలు పెంచుతామని చెప్పి సందర్భంగా ఆయన అంటున్నారు. వరంగల్లో బీజేపీ ఆఫీస్ పై ఎంపీ ధర్మపురి అరవింద్ తో పాటు తమ పార్టీ నేతలపై టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చేస్తున్న దాడికి పోలీసులు సహకరించారు అని చెప్పి కూడా ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి. ప్రజల మద్దతుతోనే మా ఆందోళనలు, ప్రతి విషయంలో మాకు ప్రజల మద్దతు ఉంది, వాళ్ళ మద్దతుతోనే మేము ఆందోళనకి దిగుతున్నామని చెప్పి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. టీఆర్ఎస్ నాయకుల దాడికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో లాక్డౌన్ రూల్స్ కి లోబడే ఆందోళన చేశామని చెప్పి కూడా అన్నారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేక సెగ తగలకుండా ఉండేందుకు రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళ ఇళ్ల వద్ద పోలీసుల్ని కాపలా పెట్టుకుంటున్నారని చెప్పి కూడా సంజయ్ అన్నారండి. అండ్ అక్రమంగా అరెస్ట్ చేశారు, మేము శాంతియుతంగా నిరసన తెలపడానికి వెళ్తుంటే అక్రమంగా అరెస్ట్ చేశారు మా నాయకుల్ని అని చెప్పి కూడా ఆయన అన్న పరిస్థితి. కక్ష సాధింపులకు పాల్పడుతున్నప్పుడు నిరసన కార్యక్రమాలు చేయడం రాజకీయ పార్టీలకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు, అంతే తప్ప అధికార పార్టీ ఏం చేసినా నడుస్తుంది అనుకోవడం ఏంటి అని చెప్పి కూడా అంటున్నారు. పార్టీ కేడర్ ను భయపెట్టాలని చెప్పి చూస్తున్నారు పోలీస్ కేసులతో, మా పార్టీ కేడర్ దానికి భయపడదు అని చెప్పి కూడా సంజయ్ అన్నారు. పోలీసులు అప్పుడు అలా, ఇప్పుడు ఇలా. మొన్న ఎంపీ అరవింద్ పై దాడి జరుగుతుంటే మాత్రం పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు, ఇప్పుడు మాత్రం ఊరికి ముందే వాళ్ళ ఎమ్మెల్యే ఇంటి దగ్గర, చీఫ్ విప్ ఇంటి దగ్గర మాత్రం బందోబస్తులు రెడీగా ఉన్నారు, మా పార్టీ నాయకులు, కార్యకర్తలు వస్తే అరెస్టులు చేయడానికి. సో ఎంత దారుణమైన
వ్యవహార శైలి ఉందో పోలీసుల్లో అర్థమవుతుందని చెప్పి కూడా ఆయన అన్న పరిస్థితి. అండ్ అదే పేజ్ లో బీజేపీని అడ్డుకునేందుకు టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి కుట్ర చేస్తున్నాయని చెప్పి బీజేపీ లీడర్ డీకే అరుణ అంటున్నారండి. సెక్రటేరియట్ కూల్చివేతలో కాంగ్రెస్ నాయకులతో కలిసి కేసీఆర్ కుట్ర చేశారని చెప్పి కూడా ఆమె ఆరోపించిన పరిస్థితి. అండ్ అదే పేజ్ లో కరోనా కట్టడిలో కేసీఆర్ ఫెయిల్ అయితే మరి పాస్ అయింది ఎవరు? ఇండియా థర్డ్ ప్లేస్ లో ఉందంటే ప్రధాని ఫెయిల్ అయినట్లు అని చెప్పి కేటీఆర్ క్వశ్చన్ చేస్తున్నారు. మనం ఫస్ట్ పేజ్ లో చూసాం కదా, కేసీఆర్ పార్క్, కేటీఆర్ నగర్. నిన్న 40 కోట్లతో నిర్మించిన 660 డబుల్ బెడ్రూమ్ ఇంట్లకు కేటీఆర్ నగర్ అని చెప్పి పేరు పెట్టడం, అదే రీతిగా ఏంటి కేసీఆర్ పార్క్, కేటీఆర్ నగర్ తండ్రి కొడుకుల పేర్లు ఏంటి అనే చర్చ కూడా అక్కడ జరిగిందని చెప్పి చూస్తున్నాం. సో ఇండ్ల కోసం మంత్రులకు నిరసన సెగ, అర్హులైన అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని చెప్పి మంత్రులకి వాళ్ళందరికీ కూడా నిరసన సెగ తగిలిందని చెప్పి చూస్తున్నాం. వాళ్ళ కాన్వాయ్ కి జనాలు అడ్డుపడ్డారు. ఈటెల రాజేందర్, కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ వీళ్ళ కాన్వాయ్ కి తమ భూముల్ని టీఆర్ఎస్ నేతలు భూ కబ్జాలకి పాల్పడుతున్నారు తమ భూముల్లో అని చెప్పి కూడా కొంతమంది బాధితులు నిరసన వ్యక్తం చేశారట. సో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ఓపెనింగ్ కి తనను ఆహ్వానించలేదని స్థానిక బీజేపీ కౌన్సిలర్ అంజయ్య నిరసన వ్యక్తం చేశారని చెప్పి మనం అక్కడే చూస్తున్నాం. అండ్ నిన్న ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కరోనా విషయంలో కేసీఆర్ సర్కార్ ఫెయిల్ అయింది అని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి. కేసీఆర్ ఫెయిల్ అయితే మరి పాస్ అయింది ఎవరు? రాష్ట్రంలో దేశం మొత్తంలో ఫలానా లీడర్ పాస్ అయ్యారు, కరోనాని ఎఫిషియెంట్ గా కంట్రోల్ చేశారని చెప్పి ఒక పేరు చెప్పండి అని చెప్పి కూడా ఆయన అన్న పరిస్థితి. అండ్ ఈ టైంలో ఇది పాండమిక్, ఇది మొత్తం ప్రపంచాన్ని వణికిస్తోంది. మనం దీన్ని ఇమీడియట్ గా మనం తీసి పడేయలేము, మన జాగ్రత్తలో మనం ఉంటూ దీన్ని దూరంగా పెట్టడం తప్ప అని చెప్పి కూడా కేటీఆర్ అన్నారు. అండ్ ఇలా రోజుకో మాట మాట్లాడుతున్నారు ప్రతిపక్షాలు. మరి ఆ లెక్కగా చూస్తే దేశంలో కూడా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మేము అనాలనా ప్రధాని మోడీ ఫెయిల్ అయ్యారు కరోనాని కంట్రోల్ చేయడంలో అని చెప్పి మేము అంటామా? ఇట్లా కాదు, ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పి కూడా ఆయన అన్నారు. వారి తిట్లనే ఆశీర్వాదంగా తీసుకుని ముందుకు పోతామని చెప్పి కూడా ప్రతిపక్షాలను ఉద్దేశించి అన్నారండి. సో శవాలు తీసుకెళ్లేందుకు కూడా బంధువులు రావడం లేదు, అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి టైంలో ఆల్రెడీ వీళ్ళకి సేవలు చేస్తున్న వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతినేలాగా, లేదా ప్రభుత్వ పెద్దల ఆత్మస్థైర్యం దెబ్బతినేలాగా కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి కూడా అన్నారు. మరొకసారి ఈయన రిటరేట్ చేశారండి. మనం ఎప్పుడు కూడా ఆరోగ్య మంత్రి చెప్తూ ఉంటారు ఐసీఎంఆర్ నిబంధనల మేరకే టెస్ట్ చేస్తున్నామని. నిన్న కేటీఆర్ కూడా ఇదే మాట చెప్పారు. ఐసీఎంఆర్ ఏవైతే రెగ్యులేషన్స్, గైడ్ లైన్స్ ఇచ్చిందో వాటి ప్రకారమే టెస్టులు చేస్తున్నాం. కరోనాపై పోరాటంలో ప్రతిపక్షాలు కలిసి రావాలి, అంతే తప్ప ఇట్లా విమర్శలు చేయడం మా మీద కరెక్ట్ కాదు అని చెప్పి కూడా ఆయన అన్నారు. రష్యాలో వ్యాక్సిన్ కనుగొన్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి, అదేదో నిజమైతే బాగుంటుంది. వ్యాక్సిన్ మందు వచ్చే వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి కూడా ఆయన అంటున్నారు. అండ్ హైదరాబాద్ కూడా ముందు వరుసలోనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా డెవలప్ అవుతున్న వ్యాక్సిన్స్ లో మన ఇండియా నుంచి కూడా చాలా వ్యాక్సిన్స్ ఉన్నాయని చెప్పి కూడా ఆయన అన్నారు. ప్లాస్మా థెరపీ మొదలు పెట్టాం గాంధీలో, ముమ్మాటికి మంది ఆరోగ్య తెలంగాణగా మారుతుందని చెప్పి కూడా అన్నారు. అండ్ తక్కువ టైంలో ఎక్కువ ఫలితాలు, వైద్య రంగంలో చాలా తక్కువ టైంలోనే అద్భుతమైన ఫలితాలు ఇచ్చింది తెలంగాణ అని చెప్పి రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ అన్నారండి. తెలంగాణ ఏర్పాటైన తర్వాత 5 మెడికల్ కాలేజీలు స్థాపించుకున్నాం. మహబూబ్ నగర్ లో అతి తక్కువ కాలంలో కాలేజ్ నిర్మాణం పూర్తయి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కావడం చాలా గొప్ప విషయం అని చెప్పి కూడా ఈటెల అన్నారు. ఈ కాలేజ్ కి అనుబంధంగానే 1000 పడకల హాస్పిటల్ కూడా, దానికి కూడా భూమి పూజ చేశాం. దీన్ని పాలమూరులోనూ కోవిడ్ స్పెషల్ హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా అన్నారు. కోవిడ్ స్పెషల్ హాస్పిటల్స్ అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలండి, ఎందుకంటే సిచ్యుయేషన్ ఇస్ డిమాండింగ్. సో ప్రగతి భవన్ ఒక దేవాలయం అని శ్రీనివాస్ గౌడ్ అన్నారండి. ప్రగతి భవన్ ఒక దేవాలయం. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఎన్నో పథకాలకు అక్కడ అంకురార్పణ జరిగింది. కేసీఆర్ 100 ఏళ్లు బతకాలి, తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలని చెప్పి మంత్రి ఆకాంక్షించారు. సో కేసీఆర్ పార్క్, కేటీఆర్ నగర్ అని చెప్పి పేర్లు పెట్టి మరి తన భక్తిని చాటుకున్నారు శ్రీనివాస్ గౌడ్. దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్ లో కరోనాను అస్సలు పట్టించుకొని సీఎం, బీజేపీ నేత మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఫైర్ అయ్యారండి. ప్రతిపక్ష నేతలపై దాడులు చేయిస్తున్నారు, కరోనాపై ప్రజలకు ప్రభుత్వం ఏమాత్రం సహకరించడం లేదు అని చెప్పి అంటున్నారు. బెడ్లు, వెంటిలేటర్లు, పేషెంట్లపై కేసీఆర్ ఒక్క సమీక్ష కూడా చేయని పరిస్థితి. సీఎం కేసీఆర్, కేటీఆర్ ఆలోచన అంతా కూడా ఎంతసేపు కమిషన్ల పైనే ఉంది. కరోనా విషయంలో ఏం చేయాలి, రాష్ట్రాన్ని ఎట్లా ఒడ్డును పడేయాలనే ఆలోచన చేయట్లేదు, ప్రజల ఇబ్బందులు పట్టించుకుంటలేరు అని చెప్పి ఆయన అంటున్న పరిస్థితి. అన్ని రాష్ట్రాల సీఎంలతో ఎన్నోసార్లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రధాని మోడీ. అన్ని రాష్ట్రాలకి సీఎంలు ఏవైతే చెప్పారో వాటిని అమలు చేశారు కూడా. అంతలాగా కలుపుకుని పోయే రీతిలో పిఎం వ్యవహరించారు. బట్ సీఎం విషయంలో అది కనిపించట్లేదు. అన్ని వర్గాల్ని ఆదుకునేందుకు 21 లక్షల కోట్లతో ఆత్మనిర్భర్ భారత్ పేరుతో ఒక ప్రత్యేక ప్యాకేజ్ కూడా కేంద్రం ప్రకటించింది. కానీ రాష్ట్రంలో అలాంటి పరిస్థితి ఏం లేదు. నయా నిజాం లాగా కేసీఆర్ నియంతృత్వ పోకడలతో నిరంకుశంగా పరిపాలన చేస్తున్నారని చెప్పి ఆయన అన్నారు. ఉద్యమంలో అందరం కలిసి కొట్లాడినాం, ఉమ్మడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాలన చేయాలనే చిత్తశుద్ధి, ఉమ్మడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినాం. ఇప్పుడు మనం తెచ్చుకున్న మన రాష్ట్రంలో ఎంతో చక్కగా పాలన చేసుకోవాలి, బట్ ఆ చిత్తశుద్ధి కనిపించట్లేదు ప్రభుత్వానికి అని చెప్పి
వివేక్ వెంకటస్వామి అన్నారు. సెక్రటేరియట్ కూల్చివేత టైంలో ప్రభుత్వ హాస్పిటల్స్ లో చాలా బెడ్స్ ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. కానీ గాంధీ హాస్పిటల్లో పేషెంట్లను ఎందుకు చేర్చుకోవడం లేదు? ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్దామన్నా అక్కడ కూడా బెడ్స్ వెంటిలేటర్స్ ఫుల్ అయ్యాయని చెప్తున్నారు. ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఒక ఒక ట్రాన్స్పరెన్సీ ఎందుకు లేదు? ఒక డాష్ బోర్డ్ ఎందుకు లేదు? ఢిల్లీ లాంటి చోట్ల చాలా వివరంగా చెప్తున్నారు ఎక్కడెక్కడ ఏ హాస్పిటల్లో ఏ బెడ్స్ ఖాళీ ఉన్నాయి, వెంటిలేటర్ తో ఉన్న బెడ్స్ ఎన్ని, ఆక్సిజన్ సప్లై ఉన్న బెడ్స్ ఎన్ని అని చెప్పి. అలాంటిది ఎందుకు ప్రజలకు అందుబాటులో ఉంచట్లేదు? ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఎందుకు ఏర్పాటు చేయట్లేదు అని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. సో దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్ లో ఆల్ పార్టీ లీడర్ల అరెస్ట్. చెలో గన్ పార్క్ ను అడ్డుకున్నారని పోలీసులు. ఈ సెక్రటేరియట్ కూల్చివేతను నిరసిస్తూ అఖిలపక్ష ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది, దాన్ని అడ్డుకున్నారు పోలీసులు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, అలాగే టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ఏఐసిసి కార్యదర్శి సంపత్, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు పోలీసులు అని చెప్పి మనం ఆర్టికల్ చూడొచ్చు. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే టిఆర్ఎస్ పై ప్రజలు తిరగబడతారని చెప్పి బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అంటున్నారండి. చాలా దగ్గరలోనే ఉన్నాయి ప్రజలు టిఆర్ఎస్ పై తిరగబడే రోజులు. సర్కార్ అవినీతి, అక్రమాలు, బంధుప్రీతి, నియంతృత్వ పోకడలు వీటన్నిటితో ప్రజలు విసిగిపోయారు అని చెప్పి ఆయన వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి. అదే పేజ్ లో కరోనా ఇమ్యూనిటీ 3 నెలలే, అంతకు మించి యాంటీబాడీలు బతకవు అని చెప్పి కొత్త రీసెర్చ్ చెప్తోందండి. ఎన్హెచ్ఎస్, కింగ్స్ కాలేజ్ లండన్ సైంటిస్టులు తమ స్టడీ ద్వారా వెల్లడించిన విషయాలు ఇవి. మనం ఇప్పటిదాకా చాలా ఒకసారి కరోనా వచ్చిపోతే 6 నెలల వరకు యాంటీబాడీస్ ఉంటాయి, మనకేం కాదు, ఒకసారి వచ్చిపోతే ఇంకా మనం అసలు సేఫే అనే ఒక ఫీలింగ్ లో ఉన్నాం కదా. బట్ అది కానే కాదండి. ఆ యాంటీబాడీస్ ఓన్లీ 3 నెలలు ఉంటాయంట మన బాడీస్ లో. చాలా మందిలో ఆ మాత్రం కూడా ఉండవట. అండ్ ఎంత తీవ్రత, బాగా ఎక్కువగా తీవ్రంగా కరోనా బారిన పడిన వాళ్ళలో కొంత ఎక్కువ కాలం ఉంటాయట. ఎందుకంటే ఎంత ఎక్కువగా కరోనా తీవ్రత ఉంటే దాంతో అంత ఎక్కువగా పోరాడేలాగా యాంటీబాడీస్ రిలీజ్ అవుతాయి కాబట్టి అవి కాస్త ఎక్కువ టైం ఉంటాయి బాడీలో. అదర్వైజ్ 3 నెలల కంటే ఎక్కువ కాలం యాంటీబాడీస్ మన బాడీలో ఉండవు అని చెప్పి ఈ లండన్ కింగ్స్ కాలేజ్ లండన్ సైంటిస్టులు చెప్తున్న పరిస్థితి. అండ్ వ్యాక్సిన్ తో వచ్చే ఇమ్యూనిటీ కూడా అంతేనట. ఒక కరోనా ఇమ్యూనిటీ గురించి తెలుసుకోవడానికి బ్రిటన్ రాజధాని లండన్ లోని ఎన్హెచ్ఎస్ కు చెందిన గైజ్ అండ్ సెయింట్ థామస్ ఫౌండేషన్, కింగ్స్ కాలేజ్ లండన్ సైంటిస్టులు వీళ్ళు స్టడీ చేశారు. వీళ్ళ స్టడీలో తేలింది ఏంటంటే ఈ యాంటీబాడీస్ 3 నెలలే ఉంటాయి. అండ్ వ్యాక్సిన్ వేసేసుకుంటే ఇంకా నేను ఎట్లా తిరిగినా పర్లా, మాస్క్ పెట్టుకోకర్లా, ఫిజికల్ డిస్టెన్సింగ్ అక్కర్లేదని చెప్పి కూడా చాలా మందిలో ఫీలింగ్ ఉంది. చాలా మంది వెయిట్ చేస్తున్నది కూడా అందుకే, దేవుడా వ్యాక్సిన్ వస్తే బాగుండు, వీటన్నిటి నుంచి తప్పుతుందని చెప్పి. అట్లాంటిది ఏం లేదండి. వ్యాక్సిన్ వల్ల కూడా ఏవైతే యాంటీబాడీస్ అని చెప్పి, వ్యాక్సిన్ వల్ల కరోనా రాకుండా ఏదైతే మనకి ప్రొటెక్షన్ వస్తుందని చెప్పి అనుకున్నామో అది కూడా సేమ్ అంతేనట. ఒక 3 నెలల వరకు ఉంటుంది ఆ ఇమ్యూనిటీ పవర్, అంతకు మించి ఉండదు అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. తీవ్రత ఎక్కువ ఉన్న వాళ్ళకే యాంటీబాడీస్ ఎక్కువ ఉంటాయట బాడీలో. అండ్ సర్దిలాగే కరోనా వస్తుంది పోతుంది, ఇదేదో అయిపోయేదేం కాదు. ఎవ్రీ ఇయర్ కరోనా ఖచ్చితంగా మనల్ని పలకరిస్తుంది. అండ్ ఒకవేళ వ్యాక్సిన్ వచ్చినా సరే ఆ వ్యాక్సిన్ ఏదో ఒకసారి వేసేసుకుంటే ఇంకా లైఫ్ లాంగ్ కరోనా నుంచి ప్రొటెక్షన్ వస్తుందని కాదు. ప్రతి సంవత్సరం కూడా ఖచ్చితంగా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన పరిస్థితి ఉంటుందట. ప్రతి సీజన్ లో సర్ది వచ్చిపోయినట్లే కరోనా కూడా వచ్చిపోతుంది అని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. ఇప్పుడు మామూలు జలుబుకి కారణమయ్యే కరోనా వైరస్లు 4 రకాలు ఉన్నాయి. వాటితో తరచూ జనాలకి జలుబు పట్టుకుంటోంది. కరోనా విషయంలో అదే జరుగుతున్నట్లు అనిపిస్తోందని చెప్పి కూడా సైంటిస్టులు చెప్తున్నారు. కరోనా పేషెంట్స్ లో ఎక్కువ కాలం ఇమ్యూనిటీ సరిపోయే అవకాశాలు ఎక్కువ కాబట్టి వ్యాక్సిన్స్ వేసుకున్నంత మాత్రాన భద్రంగా ఉన్నట్లు కాదు సైంటిస్టులు చెప్తున్న పరిస్థితి. అండ్ హర్డ్ ఇమ్యూనిటీ చాలా డేంజరస్. హర్డ్ ఇమ్యూనిటీ అనేది విపరీతంగా వింటున్నాయి ఈ మధ్యకాలంలో మనం. కొన్ని స్పెయిన్, స్వీడన్ లాంటి దేశాలు అయితే హర్డ్ ఇమ్యూనిటీ విషయంలో వచ్చిన ఆ తర్వాత పోతుంది. ప్రతి ఏటా ఇదే జరిగితే వాళ్ళ ఊపిరితిత్తులు ఫెయిల్ అయిపోతాయి, చాలా బాగా విపరీతంగా పనితీరు నెమ్మదిస్తుంది అండ్ పాడైపోతాయి అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వైరాలజిస్ట్ ప్రొఫెసర్ చెప్తున్నారండి, జొనాథన్ హీలీ. ఆయన హెచ్చరిస్తున్నారు, ప్రాణాలు పోతాయి, హర్డ్ ఇమ్యూనిటీ అనేది చాలా డేంజర్, దీని మీద డిపెండ్ అవ్వద్దు అని చెప్పి. అండ్ వ్యాక్సిన్ ఒక్కసారి వేస్తే చాలదట. సో 13 కంపెనీలకు సంబంధించి వ్యాక్సిన్స్ వేరియస్ స్టేజెస్ లో ఉన్నాయి కదా, కానీ ఏ వ్యాక్సిన్ ఏ స్టేజ్ లో ఉన్నా ఒక్క డోస్ వేసుకుంటే సరిపోదని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. ఇనాక్టివ్ చేసిన లేదా వైరస్ లోని ప్రోటీన్లతో చేసిన వ్యాక్సిన్ తో ఎంతవరకు మేలు జరుగుతుందని చెప్పి కూడా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. ఇన్ఎఫెక్ట్ అయితే పుట్టే యాంటీబాడీలు మనం తయారు చేసే వ్యాక్సిన్ ద్వారా పుట్టే యాంటీబాడీలకు ఒకే జీవితకాలం ఉంటుంది, అంతకన్నా తక్కువగా కూడా ఉండొచ్చు. సో కరోనాకు ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే ఒక్క వ్యాక్సిన్ డోస్ చాలదు అని చెప్పి వీళ్ళు అంటున్నారు. కరోనా బారి నుంచి కాపాడుకోవాలంటే ప్రతి ఏటా వ్యాక్సిన్ వేసుకోవాల్సిందే అని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి. సో ఇవన్నీ వింటే కరోనాతో సహజీవనం అనే మాట పదే పదే చెవుల్లో ప్రతిధ్వనిస్తుంది కదా.
సో ఇమ్యూనిటీ 3 నెలలే ఉంటుందట. సో మనం ఈ మాస్క్ కానీ, ఫిజికల్ డిస్టెన్సింగ్ కానీ, శుభ్రత కానీ ఇవి మనకి ఇంకా లైఫ్ లాంగ్ మనం అలవాటు చేసుకోవాల్సిన పరిస్థితి. అండ్ మాకు ట్యాక్సులు పెంచండి, ఇది ఒక వండర్ఫుల్ న్యూస్ అండి. యాక్చువల్లీ దేశాలకు 80 మంది కుబేర్ల ఓపెన్ లెటర్. మేమేం ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేయట్లే, మా పైసలు వాడుకోవచ్చు అని చెప్పి, మనీ కన్నా మానవత్వం ముఖ్యం అని చెప్పి చాలా మంది భావిస్తూ ఒక 80 మంది సంపన్నులు కోవిడ్ పై పోరుకు డబ్బుల కోసం తమలాంటి ఉన్నోళ్లపై సరైనంత ట్యాక్స్ వేయమని చెప్పి ప్రభుత్వాన్ని కోరారు. అమెరికా, బ్రిటన్ లో ఎక్కువ సంఖ్యలో ఉన్న వీళ్ళు అక్కడి ప్రభుత్వాలకి లెటర్స్ రాశారట. మేమేమి డాక్టర్స్, నర్సులు, పోలీసులు వీళ్ళలాగా మేము ఫ్రంట్ లైన్ లో ఉండి కోవిడ్ తో పోరాడట్లేదు, మా దగ్గర ఉన్నదల్లా డబ్బే, విపరీతంగా డబ్బు ఉంది, ఆ డబ్బుని మీద మీరు విపరీతంగా ట్యాక్సులు వేయండి, బోల్డ్ అంత ట్యాక్సులు వేసి దాన్ని కరోనా పేషెంట్స్ కి ట్రీట్మెంట్ కి దానికి ఏ రకంగా అయినా సరే దానికోసం వాడండి అని చెప్పి వీళ్ళు స్వయంగా వాలంటరీగా వీళ్ళు లెటర్ రాశారు. నిజంగా చాలా అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు అంటున్నది ఏంటంటే మొత్తం ప్రపంచం అంతా కూడా ఇబ్బంది పడుతోంది, ఈ టైంలో అనేక రంగాలు దెబ్బతిన్నాయి, స్కూల్స్ ఓపెన్ చేయలేని పరిస్థితి, చాలా చోట్ల జాబ్స్ పోయాయి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మా మీద ట్యాక్సులు వేసి మా నుంచి ఎక్కువ డబ్బులు తీసుకుని దాన్ని ఆయా రంగాలకి ఖర్చు పెట్టండి అని చెప్పి వీళ్ళు. ఎందుకంటే ఇలాంటి ఛాన్స్ మరొకసారి రాదు, మేము ఎంతో డబ్బు సంపాదించాం, బట్ ఇట్లా ప్రపంచ మంచి కోసం మా డబ్బుని వెచ్చించే ఇలాంటి ఛాన్స్ మరొకసారి రాదు. 50 కోట్ల మందిని పేదరికంలోకి తోసేసే ప్రమాదం ఉంది, వందలు వేలలో చాలా మంది జాబ్స్ కోల్పోయారు. సో 100 కోట్ల మంది వరకు పిల్లలకి వెళ్ళడానికి స్కూళ్ళు, వసతులు లేవు, హాస్పిటల్స్ లో సరైన ఫెసిలిటీస్ లేవు. వీటన్నిటి కోసం మా డబ్బు ఖర్చు పెట్టడానికి మేము రెడీగా ఉన్నాం, ట్యాక్సులు వేసి మా దగ్గర నుంచి డబ్బు తీసుకోండి అని చెప్పి వీళ్ళందరూ వాలంటరీగా ముందుకు వచ్చిన పరిస్థితి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి, దట్స్ అ నైస్ న్యూస్. నేడు జూరాలకు కృష్ణమ్మ. సో కృష్ణమ్మ పై రాష్ట్రాలు వర్షాలు పడుతుండడంతో బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతూ వస్తోందండి. జూరాల ప్రాజెక్ట్ లోకి ఇవాళ కృష్ణా జలాలు చేరుకున్నాయని చెప్పి మనం యాత్రలో చూస్తున్నాం. కర్ణాటకలోని నారాయణపూర్ ప్రాజెక్ట్ గేట్లని ఆదివారం మధ్యాహ్నం ఎత్తారు. నదిలోకి పెద్ద ఎత్తున వరదొస్తోంది. నిన్న సాయంత్రానికి నారాయణపూర్ నుంచి గేట్లు ఎత్తి 40,000 క్యూసెక్కుల్ని నదిలోకి వదులుతున్నారు. ఆల్మట్టి ప్రాజెక్ట్ కి నిన్న ఉదయం 56,000 క్యూసెక్లకు పైగా వచ్చిన వరద సాయంత్రానికి 47,000 క్యూసెక్లకి తగ్గింది. సో పవర్ హౌస్ల ద్వారా 45,000 క్యూసెక్కుల నీటిని నదిలోకి వదులుతున్నారు. దీంతో పాటు ఎల్లంపల్లికి 1 టీఎంసీ ఎత్తిపోతే, ఎల్లంపల్లికి ఎగువ నుంచి పెద్దగా వరద రావట్లేదు, అందుకని చెప్పి 1 టీఎంసీ నీటిని ఎత్తిపోయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పి మనం యాచకలో చూస్తున్నాం. అన్నారం, సుందిళ్ల పంప్ హౌస్ల్లో ఒక్కో పంపును నడపాలని చెప్పి కూడా ఆదేశించింది అని చెప్పి చూస్తున్నాం. సోమవారం రాత్రికి మోటార్ ఆన్ చేస్తున్నారు. ఎస్ఆర్ఎస్పీకి 6,000 క్యూసెక్లు అండి. గోదావరి బేసిన్ లో ఎస్ఆర్ఎస్పీకి 6,178 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుందని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. అండ్ అదే పేజ్ లో ప్రైవేట్ లో ఆన్లైన్ క్లాసులకు ఎందుకు బ్యాన్ చేస్తలేరు, ప్రభుత్వాన్ని హైకోర్టు సీదా క్వశ్చన్ చేసిందండి. మేము ఆన్లైన్ క్లాసెస్ కి అనుమతి ఇవ్వలేదు అని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. మీరు అనుమతి ఇవ్వలేదు సరే, మరి బ్యాన్ ఎందుకు చేయట్లేదు? వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్రైవేట్ స్కూల్స్ ఆన్లైన్ క్లాసులు పెడుతున్నాయి, ఫీజుల కోసం పేరెంట్స్ మీద ఒత్తిడి తెస్తున్నాయి. అసలు మారుమూల పల్లెల్లో ఉన్న వాళ్ళకి గ్యాడ్జెట్స్ ఎక్కడ ఉంటాయి, ఉన్న ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఎక్కడ ఉంటాయి, వాళ్ళు చదువుకు దూరం అయిపోతారు కదా, వ్యత్యాసం వచ్చేస్తుంది కదా, మీరు ఎట్లా ఆన్లైన్ క్లాసులకి ఎందుకు ఆపట్లేదు, బ్యాన్ ఎందుకు విధించట్లేదు అని చెప్పి హైకోర్టు క్వశ్చన్ చేసింది. దీనికి సంబంధించి ఒక 1 వీక్ టైం ఇచ్చింది, నెక్స్ట్ మండే కల్లా డీటెయిల్స్ తో రావాలి అని చెప్పి. ఎందుకంటే ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పింది ఏంటంటే, మేము కార్యాచరణ రూపొందిస్తున్నాము, ఎట్లుండాలి అకాడమిక్ ఇయర్ అనే దానికి సంబంధించి, దానికి కొంచెం టైం పడుతుంది అంటే, సరే వచ్చే సోమవారం కల్లా దీన్ని మా ముందు పెట్టండి అని చెప్పింది. అండ్ అదే పేజ్ లో జూన్ 30న కేబినెట్ మీటింగ్ జరిగిందా, దాంట్లో సెక్రటేరియట్ కూల్చివేతపై ఫైనల్ డెసిషన్ తీసుకున్నారా అని హైకోర్టు క్వశ్చన్ చేసిందండి. సెక్రటేరియట్ కూల్చివేతకు సంబంధించి 15 వరకు అంటే రేపటి వరకు స్టే పొడిగించింది హైకోర్టు. సో ఈ సెక్రటేరియట్ కూల్చివేతకు సంబంధించి అసలు కేబినెట్ డెసిషన్ తీసుకున్నారా, కేబినెట్ సమావేశం అయిందా, డెసిషన్ తీసుకున్నారా? తీసుకుంటే ఎక్కడ మీడియాలో కానీ ఎక్కడ మాకు కనిపించలేదేంటి ఆ వార్త. సరే ఒకవేళ మీరు డెసిషన్ తీసుకున్నా సరే, మీకు మీరు డెసిషన్ తీసేసుకుని చేసేయడమేనా, మీరు మీడియాకి రిలీజ్ చేయలేదు సరే, కనీసం హైకోర్టుకి నా కాపీ ఇవ్వాలి కదా కేబినెట్ డెసిషన్ కి సంబంధించి అని చెప్పి కూడా హైకోర్టు తీవ్రంగా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసిన పరిస్థితి. అయితే ఆపద్దు రేపటి కల్లా అంటే ఇవాల్టి కల్లా కాపీ ఇస్తామని చెప్పి ప్రభుత్వం అన్నా సరే హైకోర్టు వినలేదు. రేపటి దాకా కూడా హైకోర్టు బిల్డింగ్లు కూల్చివేతపై స్టే విధించింది. జూన్ 30న కేబినెట్ మీటింగ్ అయిందా, మరి ఎందుకు మాకు పత్రికలు టీవీలో ఆ వార్త కనిపించలేదని చెప్పి కూడా క్వశ్చన్ చేసిన పరిస్థితి. కేబినెట్ తీర్మానం చేసిందని చెప్పి సిఎస్ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారండి. జూన్ 30న సెక్రటేరియట్ బిల్డింగ్స్ కూల్చివేతకు సంబంధించి రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది. గతంలో చేసిన తీర్మానానికి అనుగుణంగానే ఈ తీర్మానం చేశామని చెప్పి కూడా ఆయన ఈ కౌంటర్ లో పేర్కొన్నారు. బిల్డింగ్స్ కూల్చేయాలని జూలై 4న R&B అనుమతి ఇచ్చింది. వ్యర్థాల నిర్వహణ ప్రణాళికపై ఇంజనీరింగ్ చీఫ్ ఇచ్చిన రిపోర్ట్ మేరకు GHMC కమిషనర్ కూడా పర్మిషన్ ఇచ్చారు అని చెప్పి కూడా వివరించారు.
సో రేపు ఎలాంటి వాదనలు జరుగుతాయి ఇందులో చూద్దాం. అండ్ ట్రిపుల్ ఐటీ సీట్ల కోత, ఈసారి 1000 సీట్లే భర్తీ, వారంలో అడ్మిషన్ నోటిఫికేషన్. ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులకి టెక్నికల్ ఎడ్యుకేషన్ అందుబాటులో ఉండేలాగా మనకి తెలుసు బాసరా ఐఐటిలో ఎడ్యుకేషన్ ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా యూస్ఫుల్ గా ఉంటుంది. సో ఈ రాజీవ్ గాంధీ టెక్నాలజికల్ యూనివర్సిటీ అడ్మిషన్ల ప్రాసెస్ లో ఈసారి కీలక మార్పులు జరగబోతున్నాయని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నామండి. ఓపెన్ కోటాను కొనసాగించాలా వద్దా అనే అంశంతో పాటు సీట్లు తగ్గించాలనే ఆలోచనలు కూడా సర్కార్ పెద్దలు చేస్తున్నారని చెప్పి తెలుస్తోంది. అందువల్లే నోటిఫికేషన్ లేట్ అవుతోందంట. ప్రతిసారి కూడా మొదట్లో ఏటా 2000 మందికి అడ్మిషన్ ఇచ్చేవారు, తర్వాత దీన్ని 1000కి తగ్గించారు. లాస్ట్ ఇయర్ ఒక 2 years బ్యాక్ 1500కి పెంచారు. 10th లో జీపీఏ రిజర్వేషన్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. మనకి తెలుసు ఈసారి 10th స్టూడెంట్స్ అందరినీ పాస్ చేస్తారు. సో మామూలుగా అయితే ఒక 4000 లేదా 8000 ఇట్లా వచ్చేది 10th లో జీపీఏ వచ్చేది 10 out of 10. ఈసారి మాత్రం 1,41,383 మందికి వచ్చింది ఈ జీపీఏ. మరి ట్రిపుల్ ఐటీ సీట్లకు విపరీతమైన డిమాండ్ కూడా నెలకొంది అని చెప్పి చూస్తున్నాం. ఈసారి 1,00,000కు పైగా స్టూడెంట్స్ అప్లై చేసుకుంటారని చెప్పి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. మరి ఈ జీపీఏ సేమ్ కావడంతో స్టూడెంట్స్ ఏజ్ చాలా కీలకంగా మారబోతోందని చెప్పి కూడా చూడొచ్చండి. అండ్ ఓపెన్ కేటగిరీపై తర్జన భర్జన. ఈ యూనివర్సిటీలో ఏపీ మహారాష్ట్ర స్టూడెంట్స్ వచ్చి చేరేవాళ్ళు. ఏపీలో ట్రిపుల్ ఐటీలు ప్రారంభించడంతో ఈ బాసర్లో చేరే వాళ్ళ సంఖ్య తగ్గింది. లాస్ట్ ఇయర్ 100 మంది చేరగా అందులో 30 మంది మిగిలారని చెప్పి అధికారులు చెప్పారు. సో ఈ ఓపెన్ కేటగిరీ రద్దు చేసేసి కంప్లీట్ గా తెలంగాణ విద్యార్థులకే అవకాశం ఇచ్చేలా చూడాలని చెప్పి కూడా ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్ లో పోతిరెడ్డిపాడు అనుమతుల మాట ఏంది, అవసరమా కాదా, ఆగస్టు 11లోగా చెప్పండి, అప్పటిదాకా స్టే అని చెప్పి ఎన్జిటి చెప్పింది. సో ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ, సంగమేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి పర్యావరణ అనుమతులు అవసరమా లేదా చెప్పండి ఆగస్టు 11లోగా అని చెప్పి కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖని ఎన్జిటి ఆదేశించిందండి. ఎన్జిటిలో నిన్న దీనికి సంబంధించి విచారణ జరిగింది. అయితే ఇవి కొత్తవి కాదు పాతవే అని చెప్పి ఏపీ తరపు లాయర్ వాదిస్తున్న పరిస్థితి. వీటి ద్వారా కొత్తగా ఆయకట్టుకి ఏం నీరు ఇవ్వడం లేదు, ముంపు సమస్య ఉండదు. సో వీటికి అసలు పర్యావరణ అనుమతులు అక్కర్లేదని చెప్పి ఏపీ వాదిస్తోంది. అవసరమా కాదా పర్యావరణ అనుమతులు మీరు చెప్పండి ఆగస్టు 11లో గానీ కేంద్రాన్ని ఆదేశించింది ఎన్జిటి. సో దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే యాంటీజెన్ టెస్టింగ్ సెంటర్స్ లో సేఫ్టీ లేదు, శాంపిల్ కలెక్షన్ బాక్సులు లేవు. యాంటీజెన్ టెస్ట్లు చాలా ఈజీగా పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ ఏం లేకుండా చేసేయచ్చు అండ్ త్వరగా రిజల్ట్ వస్తుంది కాబట్టి ఎక్కువ సంఖ్యలో చేయాలని చెప్పి చాలా మంది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. బట్ గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ ఏంటంటే అక్కడ ఎక్కడైతే శాంపిల్ కలెక్షన్ చేస్తున్నారో యాంటీజెన్ టెస్ట్లకు సంబంధించి ఆ సెంటర్స్ లో సేఫ్టీ లేదు అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తోందండి. ఫిజికల్ డిస్టెన్సింగ్ అసలు పాటించట్లేదు. పరిస్థితి ఇలాగుంటే వైరస్ చాలా ఈజీగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూస్తున్నాం. గ్రేటర్ పరిధిలో 63 పిహెచ్సిలో యాంటీజెన్ టెస్టులు చేస్తున్నారు. కొన్ని చోట్ల శాంపిల్స్ సేకరణ చాలా ప్రమాదకరంగా ఉందంట. కిటికీల మధ్య నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నారు. సేకరించే వారితో పాటు శాంపిల్ ఇచ్చే వారికి కూడా దీనివల్ల చాలా ఇబ్బందిగా ఉంది. అండ్ రిజల్ట్ వచ్చేంత వరకు ఎలాగ అరగంటలో వచ్చేసింది చెప్పి అక్కడే వెయిట్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే ఎక్కువ మంది అక్కడ ఉండడం వల్ల అందరూ కూడా శాంపిల్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళ వల్ల ఒకవేళ లేని వాళ్ళకు కూడా కరోనా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పి కూడా ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. అక్కడ వైరస్ వ్యాపించకుండా చర్యలు ఏమైనా తీసుకుంటే బాగుంటుందని చెప్పి కూడా జనం కోరుతున్నారండి. సస్పెక్టర్స్ ఎక్కువగా వస్తున్నారు. ముందు పెద్ద రెస్పాన్స్ రాలేదు ఈ యాంటీజెన్ టెస్ట్లకి. ప్రతిరోజు ఒక్కో సెంటర్ కు 50 నుంచి 70 మంది ఇప్పుడు వస్తున్నారు. సో సెంటర్స్ అవి చిన్నగా ఉండడం, అక్కడ సరైన ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల ఒకేసారి ఎక్కువగా సస్పెక్టర్స్ వస్తుంటే ఇబ్బంది అవుతుందని చెప్పి కూడా చూస్తున్నాం. సో నిన్న ఇప్పటిదాకా సోమవారం 63 సెంటర్స్ లో 3174 టెస్టులు చేశారండి. 548 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పి చూస్తున్నాం. అండ్ ఇవాళ నుంచి యాంటీజెన్ టెస్టులు పెంచాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించిందండి. ఇప్పటికే పిహెచ్సిలో చేస్తుండగా ఇక్కడ నుంచి బస్తీ దవాఖానాలు కూడా చేయాలి అని చెప్పి సూచించింది. పాజిటివ్ వచ్చిన వారికి వెంటనే ఐసోలేషన్ కిట్స్ అందించాలి. ఒకవేళ వాళ్ళ ఇంట్లో హోమ్ ఐసోలేషన్ ఉండే సౌకర్యాలు లేకపోతే ప్రభుత్వ క్వారంటైన్ కి తరలించాలి అని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చింది. ఒకే విధంగా కలెక్ట్ యాంటీజెన్ టెస్టులు ఆర్టీపీసీఆర్ టెస్టుల కోసం శాంపిల్స్ ఒకే విధంగా కలెక్ట్ చేస్తారు. అయితే ఆర్టీపీసీఆర్ టెస్ట్ల కోసం ప్రతి సెంటర్ లో ప్రత్యేకంగా సేఫ్టీతో కూడిన బాక్సులు ఏర్పాటు చేశారు. కానీ పిహెచ్సిలో మాత్రం అలాంటి సేఫ్టీ బాక్సులు లేవు. మనం చూసాం కదా, ఇట్లా ఒక అద్దం లాంటిది ఉంటుంది, 2 చేతులు పెట్టే చోట గ్లవ్స్ లాంటివి ఉంటాయి, అందులోంచే పెట్టి స్వాబ్ శాంపిల్ తీసుకుంటారు. కానీ ఈ పిహెచ్సిలో మాత్రం అలాంటివి ఏం పెట్టలేదు. అందుకని చెప్పి శాంపిల్స్ తీసుకునే టైంలో సిబ్బంది కూడా వరి అవుతున్నారు అని చెప్పి మనం చూస్తున్నాం. మా భద్రతకి సరైన చర్యలు తీసుకోండి, సేఫ్టీ మెజర్స్ తీసుకోండి అని చెప్పి కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి. అండ్ 8 ప్రాంతాల్లో కంటైన్మెంట్, జిహెచ్ఎంసీలో 5 పాజిటివ్ కేసులు దాటితే కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేయాలి అని చెప్పి కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. పకడ్బందీ చర్యలు తీసుకోవాలి అని చెప్పి. ఇప్పటికే చార్మినార్ లో 15, మెహదీపట్నంలో 12, కార్వాన్ లో 16, అంబర్పేటలో 10 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. మిగతా సర్కిల్స్ లో కూడా
ఏర్పాటు దిశగా ఆలోచన చేస్తున్నారు. దానికి సంబంధించిన వార్త. నిన్న సిటీలో ఒక్కసారిగా వర్షం పడిందండి. ఆ, చాలా చోట్ల భారీ వర్షం పడింది. ఇవాళ కూడా ఒక మోస్తరు వర్షాలు పడతాయట. దానికి సంబంధించిన వార్త. పోలీసులు కరోనాతో జాగ్రత్తగా ఉండండి హోంమంత్రి మహమూద్ అలీ వాళ్ళతో టెలికాన్ఫరెన్స్ ఫోన్ కాన్ఫరెన్స్ లో చెప్పారు. ఆల్రెడీ నేను కరోనా నుంచి కోలుకుని వచ్చాను, మీరందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాళ్ళకి సూచించారు. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే ఆదర్శ్ క్రెడిట్ సొసైటీ నుంచి అసలు రాదు వడ్డీ లేదు, రాష్ట్ర వ్యాప్తంగా మూతపడిన ఆఫీసులు. ఈ ఆదర్శ్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ అనేది నార్త్ ఇండియాలో కేసులండి. దీని మీద ఈ సంస్థ యాజమాన్యం డిపాజిట్లని దుర్వినియోగం చేసిందనే ఆరోపణలతో రాజస్థాన్ రాష్ట్రంలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. రాజస్థాన్, హర్యానా, న్యూఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సంస్థకున్న 1489 కోట్ల ఆస్తుల్ని లాస్ట్ అక్టోబర్ లోనే అటాచ్ చేసింది. ఏడాదిన్నర కాలంగా ఈ సంక్షోభం కొనసాగుతుండటంతో తాజాగా తెలంగాణపై ఎఫెక్ట్ పడింది అని చెప్పి మనం చూస్తున్నాం. మన రాష్ట్రం వరకు 30,000 సభ్యుల నుంచి 150 కోట్ల డిపాజిట్లు ఈ ఆదర్శ్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సేకరించింది. క్రిమినల్ కేసులు ఉన్నాయి. సంస్థ ఆస్తులను అటాచ్ చేయడంతో వేలాది మంది డిపాజిటర్లు ఆందోళనలో ఉన్నారు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. అధిక వడ్డీ ఆశతో టర్మ్ డిపాజిట్లు చేసిన వారంతా ఇప్పుడు అసలుకి కూడా గ్యారంటీ లేక దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఎప్పుడైనా అంతేనండి. ఎప్పుడైతే మనం ఈజీ మనీకి లేదా మనీ చాలా తక్కువ టైంలో డబుల్ అయిపోతుంది, ట్రిపుల్ అయిపోతుంది అని చెప్పి ఇలాంటి సంస్థలు మోసపూరిత ప్రకటనలు ఇచ్చినప్పుడు ఎప్పుడైతే దాని వైపు ఆశ పడతామో, దాని వైపు చూస్తామో, ఖచ్చితంగా ఇలాంటి మోసాలు వెలుగు చూస్తుంటాయి. ఇలాంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ప్రభుత్వాలు కూడా. ఏది కరెక్టో ఏది కాదో జనాలకి తెలియచెప్తూ ఉండాలి. దానికి సంబంధించిన వార్త. అండ్ పల్లె ప్రగతితో ఊళ్ళన్నీ క్లీన్ అని చెప్పి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీ అంటున్నారు. నిన్న నల్గొండ జిల్లా నార్కట్పల్లిలో ఆయన పల్లె ప్రగతి పనుల్ని పరిశీలించారు. పల్లె ప్రగతితో ఊళ్ళన్నీ కూడా చాలా క్లీన్ గా శుభ్రంగా కనిపిస్తున్నాయని చెప్పి, మా నీళ్లు మళ్లించిండ్రు అని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అంటున్నారండి. కొండ పోచమ్మపై ఉన్న ప్రేమ సూరమ్మ చెరువుపై లేదు, మా నీళ్లని మళ్లించి తీసుకెళ్తున్నారని చెప్పి ఆయన అంటున్నారు. అండ్ మావోయిస్టులు తప్పించుకున్నారు. తిరియాని అడవుల్లో పోలీసుల కూంబింగ్ లో మావోయిస్టులు తప్పించుకున్నారని చెప్పి చూస్తున్నాం. రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారు పారిపోయిన వారిలో అని చెప్పి కూడా మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. పునరావాసం కల్పిస్తారా చావమంటారా, పెట్రోల్ పోసుకునేందుకు యువకుడి యత్నం, బస్వాపురం నిర్వాసితుల ధరణ ఉద్రిక్తం, హైవేపై తిమ్మాపురం గ్రామస్తుల రస్తారోకో అని చెప్పి చూస్తున్నాం. ఈ బస్వాపురం రిజర్వాయర్ నిర్వాసితులు నిన్న చేపట్టిన ఆందోళన చాలా ఉద్రిక్తంగా మారింది. మాకు పునరావాసం కల్పిస్తారా చావమంటారా అని చెప్పి డైరెక్ట్ గా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజ్ 16 కింద ఈ యాదాద్రి జిల్లా భువనగిరి సమీపంలో బస్వాపురం రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. సో దాని కింద ఏవైతే ఊరు మునిగిపోతుందో దానికి సంబంధించి వాళ్ళకి మాకు పునరావాసం కల్పించలేదు, ఇస్తారా మమ్మల్ని చావమంటారా అని చెప్పి వాళ్ళు ఆందోళనకు దిగిన పరిస్థితి. నెక్స్ట్ పేజ్కి వస్తే సిబిఎస్ఈ 12th రిజల్ట్స్ విడుదల, అమ్మాయిలే టాప్. మొత్తం 88.78% మంది పాస్ అయ్యారండి. అమ్మాయిలే టాప్ ప్లేస్ లో నిలిచారని చెప్పి చూస్తున్నాం. అండ్ రాజస్థాన్ లో గెహ్లాట్ పైలట్ నువ్వా నేనా. సో రాజస్థాన్ గవర్నమెంట్ డేంజర్ లో పడింది అని చెప్పి మనం ఆర్టికల్ లో చూడొచ్చు. సిఎల్పి సమావేశం పెడితే దానికి సచిన్ పైలట్ హాజరు కాలేదు. డిప్యూటీ సీఎం టార్గెట్ గా కాంగ్రెస్ తీర్మానం చేసింది. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే చర్యలు తప్పవని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చిన పరిస్థితి. సిఎల్పి నుంచి నేరుగా హోటల్ కి వెళ్లిన గెహ్లాట్ మద్దతుదారులు వీళ్ళందరినీ కూడా ఎందుకైనా మంచిదని చెప్పి మొత్తం అశోక్ గెహ్లాట్ తన జాగ్రత్తలో తను ఉన్నారు. సిఎల్పి మీటింగ్ తర్వాత అందరినీ కూడా హోటల్ కి తరలించిన పరిస్థితి. మాతో 106 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి సీఎం వర్గం చెప్తోంది. సచిన్ కి ప్రియాంక, రాహుల్ గాంధీ ఫోన్ చేశారా అని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. అయితే క్లియర్ గా వీళ్ళు చెప్తున్నది ఏంటంటే సిఎల్పి మీటింగ్ కు ముందు పార్టీ అధికార ప్రతినిధి రణ్దీప్ సింగ్ సుర్జేవాలా అంటూ కాంగ్రెస్ తలుపులు పైలట్ కోసం ఎప్పుడు తెరిచే ఉంటాయి, సమస్యలుంటే కూర్చుని మాట్లాడుకుని సాల్వ్ చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అదే. ఇంట్లో ఏదైనా చికాకు ఏర్పడితే కుటుంబ సభ్యులతో కలిసి కూర్చుని మాట్లాడి దాన్ని సెటరేట్ చేసుకోవాలని చెప్పి ఆయన అంటున్న పరిస్థితి. అయితే గెహ్లాట్ సన్నిహితులపై ఐటీ రైడ్స్ జరిగాయండి. నిన్న ఒక ఇద్దరు కాంగ్రెస్ లీడర్స్ కి చెందిన పలు చోట్ల ఐటీ సోదాలు జరిగాయి. సో దీని మీద కాంగ్రెస్ మండిపడింది. ఐటీ, ఈడీ, సిబిఐ, బీజేపీ ఫ్రంటల్ డిపార్ట్మెంట్స్ వారి దాడులు రాజస్థాన్ ప్రభుత్వాన్ని పడగొట్టలేవు అని చెప్పి కాంగ్రెస్ అంటున్న పరిస్థితి. అయితే సచిన్ పైలట్ కి సర్ది చెప్పేందుకు రాహుల్, ప్రియాంక ప్రయత్నాలు చేశారని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. ఎస్పెషల్లీ ప్రియాంక మాట్లాడిన తర్వాత సచిన్ కొంత మెత్తబడ్డారని చెప్పి కూడా తెలుస్తోంది. తన వర్గం ఎమ్మెల్యేలకి 3 కీలక మంత్రి పదవులు ఇవ్వాలి, తనను పిసిసి చీఫ్ గా కొనసాగించాలి, ఇలాంటి కొన్ని డిమాండ్స్ ఆయన పెట్టారని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. బట్ దాని గురించి మనకి ఇంకా తెలియాలి. అండ్ అనంత పద్మనాభ స్వామి గుడి బాధ్యతలు రాజవంశానికి 9 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందండి. కేరళ సర్కార్ తీర్పును స్వాగతించింది. హర్షం వ్యక్తం చేసిన ట్రావెన్కోర్ రాజవంశీయులు అని చెప్పి మనం చూస్తున్నాం. కేరళ అనంత పద్మనాభ స్వామి గుడిపై హక్కులు ఈ ట్రావెన్కోర్ రాయల్ ఫ్యామిలీకే ఉంటాయని చెప్పి నిన్న సుప్రీం తీర్పు వచ్చింది. మొత్తం హర్షాత్రికాలు వ్యక్తమయ్యాయి. టెంపుల్ ఆస్తుల నిర్వహణకు ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కేరళ సర్కార్ను ఆదేశిస్తూ 2011లో హైకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో దాన్ని పక్కన పెట్టింది సుప్రీంకోర్టు. సో ఇక నుంచి
ఆరో నేలమాళిగ తెరిచే విషయంపై రాయల్ ఫ్యామిలీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పి కూడా తీర్పులో చెప్పింది. చిన్నది ఏంటి వివాదం ఏంటంటే ఈ చారిత్రక అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని 18వ శతాబ్దంలో ట్రావెన్కోర్ రాజవంశీయులు మరోసారి నిర్మించారు. సో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆలయం రాజవంశానికి చెందిన ట్రస్ట్ నిర్వహణలో ఉంది. 2011లో గుడిలోని రహస్య తలుపుల్ని తెరవగా లక్షల కోట్ల విలువైన సంపద బయటకు వచ్చింది. ఈ విషయం మనందరికీ తెలుసు. అయితే ఆరో నేలమాళిగను మాత్రం తెరవలేదు. దాని మీద వివాదం నెలకొంది. చివరి పాలకుడి మరణం తర్వాత రాజకుటుంబ హక్కులు నిలిచిపోయాయని కేరళ హైకోర్టు 2011లో తీర్పునిచ్చింది. ఆరో నేలమాళిగని తెరిచే విషయంలో ట్రస్ట్ ఒక డెసిషన్ తీసుకోవచ్చని చెప్పింది. కానీ ఆరో నేలమాళిగలు తెరవడం ఇష్టం లేని ట్రావెన్కోర్ వంశీయులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. సో మొత్తం హక్కులు రాయల్ ఫ్యామిలీకే చెందుతాయని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దే కెన్ మేక్ ద డెసిషన్. ఆరో నేలమాళిగ తెరవాలా లేదా అనేది వాళ్ళే డిసైడ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పింది. అండ్ రేపటి నుంచి ధార్వాడ్, దక్షిణ కన్నడలో లాక్డౌన్ అని చెప్పి చూస్తున్నాం. కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా కీలక డెసిషన్ తీసుకున్నదండి కర్ణాటక గవర్నమెంట్. ధార్వాడ్ అండ్ దక్షిణ కన్నడ జిల్లాలను లాక్డౌన్ చేస్తున్నామని చెప్పి అధికారులు చెప్పారు. ఈ నెల 15 ఉదయం 10 గంటల నుంచి 24 రాత్రి 8 గంటల వరకు ఈ అమల్లో ఉంటుంది లాక్డౌన్ అని చెప్పారు. అండ్ బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యేది ఆత్మహత్య. షాప్ సీలింగ్ ఉరివేసుకుని కనిపించిన దేవేంద్రనాథ్ రాయ్ ఇది హత్య అని చెప్పి బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీఎంసీనే రూలింగ్ తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మరణానికి కారణం అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. దానికి సంబంధించిన వార్త. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే మన దేశంలో గూగుల్ పెట్టుబడి 75,000 కోట్లు. సర్చ్ ఇంజిన్ గూగుల్ మన దేశంలో 75,000 కోట్ల పెట్టుబడి పెట్టబోతోందండి. రాబోయే 5 లేదా 7 ఏళ్లలో మొత్తం ఈ పెట్టుబడి పెట్టబోతున్నట్లుగా ప్రకటించింది. నిన్న మార్నింగ్ గూగుల్ బాస్ సుందర్ పిచాయ్ ఈ విషయాన్ని వెల్లడించారని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. పెద్ద పెద్ద ఇండియన్ కంపెనీల్లో డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ లో వాటాలు కొనడానికి డబ్బుల్ని వాడబోతున్నట్లుగా చెప్పారు. సో ఈ మధ్య జియోకి, ఫేస్బుక్ వంటి పెద్ద ఇన్వెస్టర్స్ నుంచి 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. ఈ టైంలో గూగుల్ నుంచి వచ్చిన ఈ ప్రకటన కూడా చాలా ఆశావహంగా ఉందని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. అండ్ టీసీఎస్ లో 40,000 జాబ్స్. సో చాలా మంది కొత్త జాబ్స్ లేక ఉన్నవి పోయి బాధలు పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఈ టైంలో టీసీఎస్ లో ఈ సంవత్సరం 40,000 జాబ్స్ ఇవ్వాలని చెప్పి డెసిషన్ తీసుకుంది. అండ్ ఫ్రెషర్స్ కి ఏవైతే మేము క్యాంపస్ రిక్రూట్మెంట్స్ ద్వారా ఎవరికైతే ఆఫర్ లెటర్స్ ఇచ్చామో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా రిక్రూట్ చేసుకుంటామని చెప్పి టీసీఎస్ చెప్పిందండి. దట్స్ అ వండర్ఫుల్ న్యూస్. అండ్ లాక్డౌన్ పై డైలమా పూర్తిగా ఎత్తేద్దామని కేంద్రం ఆలోచిస్తోంది. మళ్ళీ పెడదామని చెప్పి రాష్ట్రాలు అనుకుంటున్నాయని చెప్పి మనం అదే పేజ్ లో చూడొచ్చు. ఈశాన్య రాష్ట్రాలు వంటి కొన్నింటిని మినహాయిస్తే అన్ని చోట్ల కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని నగరాల్లో వ్యాపారులే సెల్ఫ్ గా లాక్డౌన్ పాటిస్తున్న పరిస్థితి. సో రాష్ట్రాలు, స్థానిక సంస్థలు ఇంకోసారి లాక్డౌన్ విధించే ప్రపోజల్స్ ని పరిశీలిస్తున్నాయి. బట్ కేంద్రం మాత్రం పూర్తిగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కానీ లేకపోతే సినిమా హాల్స్ కానీ వీటన్నిటిని కూడా తెరవాలని చెప్పి ఆలోచన చేస్తోందని చెప్పి చూస్తున్నాం. సో మరి విపరీతమైన ఒత్తిడి కూడా ఉంది కేంద్ర ప్రభుత్వం మీద. మరి ఏం చేస్తుంది, దీని విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో చూడాలి. కరోనా నెగిటివ్ సర్టిఫికేట్ ఉన్న వారిని ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లోకి అనుమతించాలనే ప్రపోజల్ ని కూడా పరిశీలిస్తోంది. సినిమా హాల్స్ తెరుచుకోవడానికి కూడా కొన్ని పర్మిషన్స్ ఇస్తారు. బట్ చిన్నపిల్లల్ని, ముసలి వాళ్ళని అలో చేయొద్దు అనే ఆలోచనలు కూడా చేస్తున్నారని చెప్పి చూస్తున్నాం. దానికి సంబంధించిన వార్త. అండ్ 75 రూపాయలకే ఫ్యాబిఫ్లూ టాబ్లెట్. ముందు 103 రూపీస్ ఉండే కదా, ఇప్పుడు ఏపీఐ ఫార్ములేషన్స్ లో లాభాలు వచ్చాయి కాబట్టి ఆ లాభాలు పేషెంట్స్ కి అందాలని చెప్పి 27% రేట్ తగ్గించింది గ్లెన్మార్క్ అని చెప్పి మనం చూస్తున్నాం. అండ్ అదే పేజ్ లో లక్షలాది షేర్ హోల్డర్స్ తో రిలయన్స్ ఆన్లైన్ ఏజిఎం యాన్యువల్ జనరల్ మీటింగ్. ఆన్లైన్ ఏజిఎం ని లక్షలాది మంది షేర్ హోల్డర్స్ తో రేపు రిలయన్స్ నిర్వహించబోతోంది. దానికి సంబంధించిన వార్త. తన బ్రాండ్ వర్చువల్ ప్లాట్ఫామ్ చాట్బోట్ ద్వారా దీన్ని నిర్వహించాలని చెప్పి ఆర్ఐఎల్ డెసిషన్ తీసుకుంది. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే కరోనాతో కాంగ్రెస్ నేత నరేందర్ యాదవ్ చనిపోయారండి. ఇన్ని గోల్డ్ మ్యాన్ అని చెప్పి అంటారట. 20 ఏళ్లుగా గ్రేటర్ పరిధిలో పార్టీకి ఆయన సేవలు చేశారు. ఆయన మృతికి అందరికీ నివాళులు అర్పించారు. టిమ్స్ లో ట్రీట్మెంట్ షురు. అరే టిమ్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారని చెప్పి మనం అందరం అనుకున్నాం కదా. సండే పెద్ద హంగు ఆర్భాటం లేకుండా అక్కడ స్టార్ట్ చేస్తారట. ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా వచ్చిన కరోనా రోగికి మెడిసిన్స్ ఇచ్చి హోమ్ క్వారంటైన్ లో ఉండాలని చెప్పి పంపించారు. అయితే ఓపీ సేవలు మాత్రమే అందిస్తున్నారు ప్రస్తుతానికి. ఇన్ పేషెంట్లు జాయిన్ కాలేదు ఎవరు కూడా. మేబీ ఇన్ పేషెంట్లు జాయిన్ చేసుకోవడానికి ఇంకో 15-20 రోజులు పట్టొచ్చు అని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే స్టాఫ్ లేరు కాబట్టి. అండ్ అదే పేజ్ లో ఆర్టీసీలో కొత్త స్కీమ్ ఎంప్లాయీ నేస్తాం. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు అరకొర జీతాలతో ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ మనకి తెలుసు. సో కార్గో, పార్సిల్, కొరియర్ సర్వీసులు విస్తరించే ప్లాన్ చేస్తోంది ఆర్టీసీ. డ్రైవర్లు, కండక్టర్లు ఎవరైతే బుకింగ్ చేస్తారో వాళ్ళకి 15% వరకు కమిషన్ ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తోంది అని చెప్పడం మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళకి చాలా అడ్వాంటేజెస్ గా ఉంటది అది. అండ్ ఇలాంటి టైంలో జీతాలు అవి రాక ఇబ్బంది పడుతున్న, తక్కువ జీతాలు వస్తున్న సిచ్యువేషన్ లో ఈ కమిషన్ ఎంతో కొంత అక్కడికి వస్తుంది. ఎంత కమిషన్ ఇస్తాం అనేది త్వరలో చెప్తామని చెప్పి గవర్నమెంట్ చెప్పింది, ఆర్టీసీ చెప్పింది. దానికి సంబంధించిన వార్త. ఇక లైఫ్ ఎడిషన్ వద్దామండి. ఇన్ఫెక్షన్ల సీజన్, నిర్లక్ష్యమే రీజన్.
బోల్డ్ అండ్ ఇన్ఫెక్షన్లు, ఎందుకంటే సీజనల్ క్లైమేట్ చేంజ్ తో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా పొంచే ఉంటాయి. ఈ టైంలో నిర్లక్ష్యం ఏమాత్రం వహించినా సరే చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ తో మనలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఇలాంటి టైంలో కరోనా లాంటి ఇన్ఫెక్షన్ బారిన మనం పడితే చాలా దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అపోలో హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ ఆఫ్తాబ్ అహ్మద్ చెప్తున్నారండి. కిటికీలు తలుపులకి మెష్ ని ఏర్పాటు చేయాలి. మెయిన్ గా దోమలు ఈ సీజన్ లో విపరీతంగా ఇబ్బంది పెట్టేవి దోమలు. సో పడుకునేటప్పుడు దోమతెరను వాడడం బెస్ట్. ఈ మస్కిటో రిపెల్లెంట్ కాయిల్స్ ఉపయోగించాలి. పిల్లలకైతే పొడవాటి చేతులు ఉన్న షర్ట్స్ ట్రౌజర్స్ వేయాలని చెప్తున్నారు. ఇంటికి దగ్గరలో ఎక్కడ కూడా నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి, ఎందుకంటే అవి మస్కిటో బ్రీడింగ్ సెంటర్స్ గా ఉంటాయి కాబట్టి. పాతబడిన టైర్లు, డ్రమ్ములు లాంటి వాటిలో కూడా నీరు నిల్వ ఉంటాయి. వాటన్నిటిని కూడా జాగ్రత్తగా క్లీన్ చేసి పెట్టుకోవాలని చెప్తున్నారు. ఈ టైంలో జలుబు, జ్వరం, దగ్గు, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ ఏ సమస్య అయినా సరే దీనికి ఏమైనా చచ్చిపోతామా అని చెప్పి లైట్ తీసుకోవద్దు. వీటి వల్ల ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఈ టైంలో కరోనా లాంటివి ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ప్రాణాలు పోయే స్థితి వస్తుందని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. శుభ్రతే మందు, ప్రతిదానికి కూడా శుభ్రతనే మందుగా చెప్తున్నారండి డాక్టర్స్. ఏవైనా కూరగాయలు కొన్న తర్వాత మళ్ళీ వాడే ముందు ఖచ్చితంగా శుభ్రంగా కడగాలి. పండ్లు తినే ముందు ఖచ్చితంగా కడగాలి. తినే ముందు చేతులు సబ్బుతో కడగాలి. దేన్నైనా కడిగే ముందు ఆ నీళ్లు శుభ్రంగా ఉన్నాయా లేవో ఒకసారి చూడాలి. కాచి మరిగించిన తర్వాత వడపోసిన మంచినీటిని తాగాలి. స్ట్రీట్ ఫుడ్ మానేస్తే మంచిదని చెప్తున్నారు. ఈగలు వాలే చోట అమ్మే ఫుడ్ ని ఎట్టి పరిస్థితిలో కొనద్దు. వీలైతే అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయడం మంచిది. అవసరం అనుకుంటే హెపటైటిస్ ఏ, టైఫాయిడ్ టీకాలు వేయించుకోవచ్చు అని చెప్పి కూడా చెప్తున్నారు. సో ఎన్నో వైరల్ ఫీవర్స్, వైరల్ డిసీజెస్ వచ్చే సీజన్ ఇది. ఈ టైంలో మనం జాగ్రత్తగా ఉంటూ ఇమ్యూనిటీని కాపాడుకోవడం మంచిదని చెప్పి కూడా డాక్టర్స్ సూచిస్తున్నారండి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వార్తలు లైఫ్ ఎడిషన్ లో ఇంకా ఉన్నాయి. డిజిటల్ వర్షన్ లో మీరు చదువుకోవచ్చు. ఇవ్వండి వెలుగు పేపర్ లో ఇవాళ వచ్చిన వార్తలు, విశేషాలు మీకు వివరంగా చెప్పానని అనుకుంటున్నాను. ఇంకేమైనా సజెషన్స్ ఉన్నా చెప్పండి, ఫాలో అవుతాం. సో నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే డెఫినెట్లీ షేర్ చేయండి. బట్ రోజు వెయిట్ చేయండి, 7:45 కల్లా నేను వచ్చేస్తాను వెలుగు పేపర్ ని మీకు వినిపించడానికి. ఇవాళకింతే. మాస్కులు పెట్టుకోండి, ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించండి, చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండండి. అవసరమైతే తప్ప రద్దీ ప్రాంతాలకు వెళ్లకుండా చూసుకోండి. రేపు మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్. Have a nice day. This is Saujanya signing off.